మిషన్ భగీరథలో వేల కోట్ల రూపాయలు అవినీతి చెప్పేసి అధ్యక్ష, ఇవాళ మిషన్ భగీరథ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పారు అధ్యక్ష. దాదాపు నా నియోజకవర్గంలో 126 గ్రామాలు ఉంటే మెజార్టీ గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు. నా ఒక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష, అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష. గతంలో ఇంటింటికి నల్లాలు లేనప్పుడు ప్రతి వార్డుకు ఒకటో రెండో నల్లాలు ఉన్నప్పుడు అద్భుతంగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండే, ఎలాంటి ఇబ్బంది లేకుంటుండే. ఈరోజు నీళ్లు రాక నానా అవస్థలు పడుతుండే అధ్యక్ష. ఈ మిషన్ భగీరథ కార్యక్రమం వచ్చిన తర్వాత ఎక్కడన్నా నీటి ఇక్కటుంటే కనీసం బోర్ వేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా, దానికి ఏ నిధులు పెట్టకుండా వృధా కావద్దనేటువంటి పేరుతోని జీవోలు చట్టాలు తీసుకొచ్చేసి ఈరోజు గ్రామాలు నీళ్లతో ఇబ్బంది పడుతుంటే ఏ నిధులు పెట్టేసి ఆ నీటి కోసం తీర్చేటువంటి పరిస్థితి లేని దయనీయమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల దృష్టికి వస్తే అనేక ప్రాజెక్టులు కట్టినాం. కోట్లాది ఎకరాల భూమిని తెలంగాణను అప్పుడే లక్షలాది ఎకరాల కోటి ఎకరాల మాగాని చేసినాం. అత్యధిక పంట అత్యధిక దిగుబడి వస్తుందని చెప్పేసి చెప్తున్నది అధ్యక్ష. మా నల్గొండ జిల్లాలో నా నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గడిచిన 10 సంవత్సరాలలో మూసి మురికి నీళ్లు తప్ప సొక్క నీళ్లు, గోదావరి నీళ్లు కానీ కృష్ణా నీళ్లు కానీ సొక్క నీళ్లు ఇంచు భూమికి వచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నది అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా నల్గొండ జిల్లాలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలే. గడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఒక్కటి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. ఇట్లా నీటి రంగంలో కూడా ఘోరంగా దుర్మార్గంగా మోసం చేశారు. దక్షిణ తెలంగాణనైతే పూర్తిగా ఎడారి చేశారు. దక్షిణ తెలంగాణ పైన వివక్షత చూపిననేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు కనీసం మా గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి నాట్లు వేసుకున్నటువంటి భూములు ఎండిపోతున్నాయి అధ్యక్ష. నాగార్జున సాగర్లో ఎన్నికల ముందు నీళ్లను వదిలి అడావుడి చేసి అప్పటికే నాగార్జున సాగర్లో నీటి లభ్యత లేదు. నాగార్జున సాగర్లో కనీసం డ్రింకింగ్ వాటరు జూన్లో వర్షాలు రాకుంటే డ్రింకింగ్ వాటరు 20 టీఎంసీలే మన వాటా ఉంది. జూన్లో వర్షాలు రాకుంటే కనీసం తాగటానికి నీళ్ళు ఇవ్వలేమనేటువంటి ఒక పరిస్థితి ఉండి తెలిసి కూడా ఆ విధమైనటువంటి 2-3 టీఎంసీల నీళ్లను వేస్ట్ చేసి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని ఘోరంగా మోసం చేశారు. కాబట్టి మొన్న ఎన్నికల్లో 11కు 11 బుద్ధి చెప్పారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కమిషన్లు ఉన్నాయి అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ కమిషన్లు దాదాపు 3 సంవత్సరాల నుంచి నింపనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తున్నది అధ్యక్ష. ఎవరికైనా పేదవాడికి అన్యాయం అయితే హెచ్ఆర్సీకి పోతారు అధ్యక్ష. ఈ హెచ్ఆర్సీ జడ్జినో రిటైర్డ్ జడ్జినో 2 సభ్యులతో నియమిస్తారు అధ్యక్ష. గడిచినటువంటి ప్రభుత్వంలో 3 సంవత్సరాల పాటు హెచ్ఆర్సీ కూడా నియమించలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం అధ్యక్ష. అట్లా ఒక్కటి కాదు రెండు కాదు, ప్రతి రంగాన్ని ప్రతి అంశాన్ని ఘోరంగా మోసం చేసి ఘోరంగా దగా చేసి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నికృష్టమైనటువంటి ఒక ఏకస్వామ్యాన్ని కొనసాగించారు తప్ప ప్రజాస్వామ్యాన్ని బొందబెట్టిరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నది. అంటే అధ్యక్ష, ఇవాళ విద్యా వైద్యాన్ని పూర్తిగా కుంభనిద్రలోకి నెట్టేసారు అధ్యక్ష. వైద్య రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. కరోనా లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వస్తే కరోనాలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి శవాలు తెచ్చుకోరు తప్ప పేదవాడికి ఈ ప్రభుత్వం నుంచి అందినటువంటి సాయం వైద్యపరంగా జీరో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను వింటున్న అధ్యక్ష, పక్క రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళను ఆదుకున్నటువంటి కొన్ని ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వాన్ని అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు కానీ అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మా బట్టెన్న ఆరోగ్యశ్రీలో చేర్చండి అని చెప్పితే కూడా చేర్చనటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం అధ్యక్ష.
ఈరోజు మనం వైద్య రంగానికి సంబంధించి ఇక్కడ బిల్డింగు అక్కడ బిల్డింగు 1000 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అని చెప్పేస్తే ఈరోజు అందులో నియామకాలు లేకుండా డాక్టర్లను నియమించకుండా స్టాఫ్ నియమించకుండా ఎట్లా వైద్యం జరుగుతుందో ఒక ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క రంగం కాదు అధ్యక్ష, అన్ని రంగాల్ని అన్ని విధాలుగా ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అదొక భాగం అయితే ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉద్యమకారుల్ని అనేక రకాలుగా వేధించినటువంటి పరిస్థితి, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఎవరి మీద గౌరవం లేదు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ అంటే ఇక్కడ సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు సబ్బండ వేదికలు పనిచేసినటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ పరిస్థితుల్లో గద్దర్ లాంటి ఒక గొప్ప వాగ్దేయకారుడు, గద్దర్ లాంటి గొప్ప ఉద్యమకారునికి ఘోరమైనటువంటి అవమానం జరిగినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నా అధ్యక్ష. నేను చిన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పటి నుంచి చూసిన అధ్యక్ష, గద్దర్ అన్న తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ జనసభ, తెలంగాణ సంఘర్షణ సమితి అనేక వేదికల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి గద్దర్ గారు, తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి గద్దర్ గారు. అట్లాంటి గద్దర్ అన్నను ఘోరంగా అవమానించినటువంటి పరిస్థితి, ప్రగతి భవన్ గేటు దగ్గర 3 గంటలు ఎర్రటెండలో కూర్చున్నటువంటి పరిస్థితిని మనం చూస్తుంటే నిజంగా ఇంత అవమానం ఇంత ఘోరం ఏ ఉద్యమకారులకు జరగొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను చూస్తున్నా. అట్లాంటి గద్దర్ను గొప్పగా గౌరవించి మా ప్రభుత్వం ఈరోజు గద్దర్ జయంతిని అధికారికంగా చేస్తూ ఉద్యమకారులందరికీ కూడా ఒక భరోసాను ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా త్యాగాలతో ఏర్పడినటువంటి ఈ గత ప్రభుత్వాలు తెలంగాణ బిడ్డల్ని తెలంగాణ త్యాగాల్ని ఘోరంగా మోసం చేసిర్రు, ఘోరంగా అవమానించారు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళు 1200 మంది అమరులని 100 వేదికలలో మాట్లాడినాం అధ్యక్ష. 100 వేదికలలో అవతల ఉన్నటువంటి అందరు లీడర్స్ మాట్లాడుతుంటే చూసినాం అధ్యక్ష. తీరా ఆ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే కాడికి వచ్చేటప్పటికి ఎంతమందిని ఆదుకున్నారు అధ్యక్ష? దానికి ఎన్ని సాకులు చెప్పారు అధ్యక్ష? ఉద్యమంలో మాట్లాడిన ప్రతి మాటను అమలు చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ అమరవీరుల త్యాగాలను కూడా ఘోరంగా అవమానించినటువంటి ఒక పరిస్థితి మనం కళ్ళారా చూసినాం. అంతెందుకు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి తల్లిని ఎంత ఘోరంగా అవమానించారో మనం కళ్ళారా చూసినాం అధ్యక్ష. అందుకనే 1 కాదు 2 కాదు అధ్యక్ష, చాలా పాపాలు చాలా ఘోరాలు చాలా ఇది ఉన్నాయి. ఇవన్నీ కూడా అవకాశం ఇస్తే మరొక సందర్భంలో మరొకసారి చెప్తానని చెప్పేసి తెలియజేస్తూ, గవర్నర్ గారు చాలా ఉందాగా, గవర్నర్ గారు కూడా నాకు తెలిసి ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే స్వేచ్ఛ వచ్చింది, గౌరవం వచ్చింది అనుకుంటా అధ్యక్ష. తనను కూడా ఘోరంగా ఒక ఆడబిడ్డను కూడా ఘోరంగా అవమానించినటువంటి ఒక పరిస్థితి చూసినాం అధ్యక్ష. కాబట్టి తెలంగాణకు ఎంత స్వేచ్ఛ వచ్చిందో అదే ఒక ఉదాహరణ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా అధ్యక్ష. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆఖరి శాసనసభలో సహచర అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులతో తెలంగాణ కోసం గొంతు విప్పిన అనుభవం ఆ రోజు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ప్రజా తీర్పుతోటి స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ప్రజా ఆకాంక్షల మేరకు చట్టాలను చేసే ఈ పవిత్ర స్థలంలో మళ్ళీ ఒకసారి నా గొంతును విప్పే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, అందశ్రీ గారు తెలంగాణ జాతికిచ్చిన స్ఫూర్తి గీతం, కోట్లాది ఉద్యమకారుల యుద్ధ గీతం ఇది, లక్షలాది విద్యార్థుల ప్రభాత గీతం. తెలంగాణ ఉద్యమంలో పోలీసు లాఠీలు తింటూ కూడా పెదవులపైన నాట్యమాడితే ఈ గీతం ఆ దెబ్బలు కూడా పూలదండలై మనం ప్రత్యక్ష సాక్ష్యంగా చూసిన తరుణం అధ్యక్ష. అటువంటి గీతాన్ని, అటువంటి స్ఫూర్తి గీతాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర గీతంగా
ఈరోజు తెలంగాణ ప్రజలకు మరొకసారి పరిచయం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ సహచరులకు, తెలంగాణ ఉద్యమకారుల తరఫున అందరికీ శతకోటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గవర్నర్ ప్రసంగం ప్రతి బడ్జెట్ ముందు ప్రతి సంవత్సరము చెప్పడం ఆనవాయితీ అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు, ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు పారదర్శకంగా వివరించే ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో చేస్తారు అధ్యక్ష. మాకు పాస్ట్ లేదు, గతమంతా 10 సంవత్సరాల అరాచకం, భవిష్యత్తు కోసం మాకు తీర్పు ఇచ్చిండ్రు. ఆ భవిష్యత్తు బంగారుమయం చేయడానికి మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ప్రజాస్వామ్య పరిపాలన ఎట్లా ఉంటుందో చేసి చూపించిన అధ్యక్ష. దానికి స్వర్గాన ఉన్న ప్రజాయుద్ధనౌక గద్దర్ గారు, ప్రజాకవి కాళోజీ గారు, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వీళ్ళందరూ కూడా పైన స్వర్గంలో నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మనం ప్రజాస్వామిక పరిపాలన అంటే ఏంది అధ్యక్ష? స్వేచ్ఛ ఉండాలి పరిపాలనలో, భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండాలి, చేసే పనిలో స్వేచ్ఛ ఉండాలి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్వేచ్ఛగా పరిపాలన కొనసాగించాలి, అధికారులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యమంత్రి వారికి అధికారాలు ఇవ్వాలి. అదే కదా స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ కోసం కదా మనం కొట్లాడింది, ఆ స్వేచ్ఛ కోసం కదా తెలంగాణలో అనేక ఉద్యమాలు వచ్చినాయి. ఆ స్వేచ్ఛ కోసమో సీమాంధ్ర పరిపాలన నుంచి విముక్తం కావాలని చెప్పి మనం కోరుకుంటున్నది. మరి 10 సంవత్సరాల్లో ఆ స్వేచ్ఛ మనకు లభించిందా అంటే అది లభించలేదు. ఆ స్వేచ్ఛ ప్రగతి భవన్ గడిలో, ఫామ్ హౌస్ నీడలో బందీ అయిపోయిన విషయం తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు అద్భుతమైన మెజార్టీతో ఒక అఖండమైన తీర్పును తెలంగాణ ప్రజలు ప్రపంచానికి ఇచ్చి చూపించారు. అధ్యక్ష, మాకు గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగం ఒక్కొక్కటి కూడా మేము తయారు చేసుకున్న ఈ మేనిఫెస్టో ప్రతిరూపం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనుభవజ్ఞులు, విద్యావంతులు, అపార రాజకీయ అనుభవం ఉన్న మా శ్రీధర్ బాబు గారి చైర్మన్గా మేము ఒక మేనిఫెస్టోను తయారు చేసుకున్నాం. ఆ మేనిఫెస్టో తెలంగాణలోని అన్ని వర్గాలు, అన్ని సమాజాలు కలిసి వచ్చి గాంధీ భవన్కి వచ్చి 10 సంవత్సరాల్లో మాకు ఈ కష్టాలు వచ్చినాయి, మా కష్టాలు తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే, కాబట్టి ఇవన్నిటినీ కూడా మేనిఫెస్టోలో చేర్చమంటే అవన్నీ తీసుకొని కూర్పు కొట్టి ఒక హారంగా మేనిఫెస్టోలో చేర్చుకున్నాం. ఆ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో తూచా తప్పకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఏమున్నది అధ్యక్ష? ఈ సభలో లేరు వారి పేరు నేను ప్రస్తావించా, కానీ వారు చెప్పిన మాటలు నేను ప్రస్తావించదలుచుకున్నా. కాంగ్రెస్ 420 420 అంశాలు ఉన్నాయని చెప్పి హేళనగా మాట్లాడింది అధ్యక్ష. నేను ఈ మేనిఫెస్టోని చూపుతా ఉన్నా, నేను కూడా లెక్కబెట్టిన అధ్యక్ష ఎన్ని అంశాలు ఉన్నాయి. బహుశా 220 అంశాలు ఉంటాయి, లేదు అంటే ఇంకొక 30-40 అంశాలు చాప్టర్లను కలుపుకుంటే 250 అంశాలు ఉంటాయి. మరి నాకు అర్థం కాని విషయం అధ్యక్ష, ఈ 420 సంఖ్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలమేంది అని చెప్పి ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ 2014లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు, 2018లో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు అన్ని కూడగడితే 420 అయ్యిందా ఒకసారి వాళ్ళని చూడమంటా ఉన్నా. లేదా మొత్తము ఇచ్చిన అంశాలు, ఇచ్చిన మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి పేజీలో అబద్ధం ఉంది. ఇది 2014లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో. వాళ్ళకి పంపుతా, వాళ్ళ సీనియర్ నాయకులను పేజీ చూసుకోమని చెప్తా ఉన్నా. గుండె మీద చేసుకొని ఆత్మసాక్షిగా చెప్పమనండి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 9.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని అమలు చేసిర్రు, ఎన్ని అమలు చేయలేదు, ప్రతి ఒక్క పేజీలో నేను టిక్కు పెట్టినా ప్రతి ఒక్క పేజీలో ఒక అబద్ధం దాగి ఉంది, ఒక వంచన దాగి ఉంది, ఒక మోసం దాగి ఉంది. అది తెలంగాణ ప్రజలు గుర్తించరు. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోయినరు, అక్కడున్న వాళ్ళం ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఇది వాళ్ళు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. 420 అంటే 4 + 2 6. 6 ఎవరు లక్కీ నెంబర్ అధ్యక్ష? చేసిన మోసాలు మనసులో ఉన్నాయేమో, మదిలో ఉన్నవేమో, అందుకే ఆ 420 అనే పదం మాటిమాటికి ఆ నాయకుల నోటి నుంచి బయటకు వస్తా ఉంది. హుందాగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఒక జాతీయ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తామంటే మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించాలి తప్ప 420 అంశాలు చెప్పి ప్రజలకు చెప్తే నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ప్రజలు ఓటమి నుంచి ఇంకా వీళ్ళకు బయటికి రాలేదు, వీళ్ళ మానసిక స్థితి ఏంది అని చెప్పి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అలాగే టీవీ ఇంటర్వ్యూలలో చూస్తూ ఉన్నాం, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రగతి భవన్లో ఎందుకుంటున్నారు కేసీఆర్ సెక్రటేరియట్కి ఎందుకు రావట్లేదు అంటే ఆ రోజు ఇచ్చిన సమాధానం ఏంది అధ్యక్ష? బీఆర్ఎస్ నాయకులు ఎక్కడుంటే ఏంది,
అధికారులు పనిచేస్తున్నారా లేదా, మేము ఎక్కడుంటే ఏంది, ఫైళ్లు మా దగ్గరికే వస్తాయి, సంతకాలు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పిండ్రు. కానీ ప్రజాస్వామ్య పరిపాలన ఎక్కడి నుంచి జరగాలి అధ్యక్ష? ఫామ్ హౌస్ నీడలో, ప్రగతి భవన్ నీడలో కాదు, సెక్రటేరియట్లో జరగాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నారు. విజిటింగ్ అవర్స్ లో అసంఖ్యాక ప్రజానీకం సంబరంతో జాతరలాగా ఈరోజు సెక్రటేరియట్కు వెళ్లి అధికారులకు దరఖాస్తులు ఇస్తా ఉన్నారు, మంత్రులను కలుస్తా ఉన్నారు, వీలైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తున్నారు. ఇదే కదా ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ ప్రజాస్వామ్యం కోసమే ఓటర్లు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది కదా అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, కర్రు గాల్చి వాత పెట్టే నైపుణ్యం గల తెలంగాణ. కాబట్టి ఈ రోజు మళ్ళీ అధికారంలోకి నమ్మిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన విషయాన్ని మీరు ఎవరు కూడా మరవద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మొదటి పేజీని చూడనట్టుంది. మొదటి పేజీలో చాప్టర్ 1లో మేమేమన్నాం? అవినీతి, కరప్షన్ అంతు తేలుస్తామన్నాం, కమిషన్ వేస్తా అన్నాం, చట్టబద్ధంగా అవినీతి ఎంతటి వాళ్ళు చేసినా అది బయటికి తీస్తామని చెప్పినాం. అది మాత్రం చక్కగా మర్చిపోయారు. కానీ మిగతా 420 అంటూ లెక్కలు కట్టి తెలంగాణ ప్రజలు మైమర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని చులకన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం సబబు కాదని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, మా మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసిన రోజున మేము పాలకులం కాదు సేవకులం అన్న మాట గొప్ప మాట చెప్పిండ్రు. పాలకులం కాదు సేవకులం అన్నప్పుడు మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. మేము ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం కాబట్టి మా మేనిఫెస్టోలోని అంశాలు, మా భవిష్యత్తులో మేము ఏం చేయబోతా ఉన్నామో గవర్నర్ గారి నోట అక్షరం తప్పకుండా వాటిని పెట్టినాము. వారు చదివినారు, తెలంగాణ ప్రజలు విన్నారు. వాటి మీదనే ఈరోజు డిబేట్ జరుగుతూ ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడ్డది కాంగ్రెస్ పార్టీ. గతంలో తెలంగాణ కోసం మాట ఇచ్చింది. తెలంగాణ కోసం ఎన్ని కష్టాలైనా నష్టాలైనా, పార్టీ నష్టపోయినా, పక్క రాష్ట్రంలో ఉనికి కోల్పోతామని తెలిసినా ఇచ్చిన మాట కోసం కట్టుబడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుంది. మీరు సంఖ్యలు లెక్క పెట్టుకోవాల్సిందే తప్ప 5 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఈ 420 పదంలోనే మునిగి తేలుతారు. కానీ మా ప్రభుత్వం మాత్రం ఇక్కడనే కూర్చుంటుందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా హామీలు ఎటువంటి హామీలు అధ్యక్ష? పేద ప్రజలకు ఉపయోగపడే గ్యారంటీలు. అదే గవర్నర్ గారు చెప్పినారు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఎద్దేవా చేసినారు అధ్యక్ష. ఆటో డ్రైవర్లతోటి చట్టాపట్టాలు వేసుకొని ఆటోలో ఎక్కిండ్రు. చార్టర్ ఫ్లైట్ల విదేశాలకు వెళ్లే వాళ్ళు ఈ రోజు ఆటోలో తిరిగే దుస్థితి పట్టిందంటే అది మా ప్రభుత్వం ఘనత, ప్రజలిచ్చిన తీర్పు ఘనత. 15 కోట్ల అక్క చెల్లెండ్లు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే నిన్ననే ఆర్టీసీ ఎండీ గారు ఒక ప్రకటన ఇచ్చిండ్రు. 532 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. కేవలం 62 రోజుల్లో 532 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యిందంటే నెలకు ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది అని లెక్కలేసుకోండి. 14,000 కోట్ల ప్రజాధనం మా ఒక్క గ్యారంటీ తోటే ఆదా అవుతా ఉంది. ఇది ప్రజలకు ఇచ్చిన మేలు కాదా, ప్రజలకు జరుగుతున్న మేలు కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. తర్వాత మేమేమన్నాం అధ్యక్ష? టీఎస్పీఎస్ ప్రక్షాళన చేస్తామన్నాం. చేయలేదా అధ్యక్ష? నిరుద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేసిండ్రు, ఆ బోర్డును రద్దు చేయాలి, పేపర్లు అమ్ముకుంటున్నారు, లీకేజీ జరుగుతూ ఉన్నది, అధికార పార్టీ సభ్యులు పేపర్లను అమ్ముకుంటారు అని చెప్పి మేము అనట్లేదు అధ్యక్ష. కడుపు మండిన నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిండ్రు. ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే లవ్ స్టోరీ, లవ్ యాంగిల్ అంటగట్టిన దుర్మార్గపు నీచమైన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఈరోజు మేము ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ పెట్టి, కొత్త అభ్యర్థులు, కొత్త మెంబర్స్ ను పెట్టి ఈ రోజు పారదర్శకంగా ఒక పరిపాలన చేయాలన్న సంకల్పం ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వీళ్ళు ఎలక్షన్ల ముందు ఎన్నో మాటలు చెప్పిండ్రు. కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో నీకు తెలుసు, మాకు తెలుసు. గుండె మండిన నిరుద్యోగులను అడిగితే తెలుస్తుంది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో, ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో. అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. ధరణి గురించి కూడా మాట్లాడుకోవాలి. ధరణి లక్షల మంది రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది, పంచాయతీలు పెట్టింది, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టింది, ఇరుగు పొరుగు మధ్య గొడవలు పెట్టింది, హత్యలకు కూడా దారితీసింది. అటువంటి ధరణిని ప్రక్షాళన చేస్తామని చెప్పినాము. ఆ
దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది. కమిటీ చేసినాం, మా సీనియర్ మంత్రుల నాయకత్వంలో అధికారులతోటి కమిటీ చేసినాం. ఖచ్చితంగా ధరణిలోని లోపాలను సవరిస్తాం, అవసరమైతే ప్రక్షాళన చేస్తాం. రివ్యూ సందర్భంగా నేను కూడా అక్కడ ఉన్నా. మా ముఖ్యమంత్రి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ అక్కడ లేవనెత్తినారు అధ్యక్ష. ఎక్కడనో టెరాసిస్ అనే సంస్థ ధరణి యొక్క మాస్టర్ కి దాని చేతిలో ఉంది. అది విదేశీ సంస్థ. దాని మూలాలు ఎక్కడున్నాయో, దాని డైరెక్టర్లు ఎవరో, దాని ఓనర్లు ఎవరో కూడా ఎవరికి తెలియదు. మరి ఒక విదేశీ సంస్థకు మన భూభాగంలో, భారత భూభాగంలో ఆస్తుల విలువ, మనుషుల సమాచారం అంతా కూడా ఇస్తే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా అని చెప్పి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశ్న లేవనెత్తిరు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలని చెప్పి అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్కి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఇప్పుడు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్థిక క్రమశిక్షణ గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉంది అంటే దానికి ఎగ్జాంపుల్ శ్వేతపత్రం ప్రకటిస్తుంది అధ్యక్ష. ఆర్థిక శ్వేతపత్రం మేము ప్రకటించినాం, విద్యుత్ మీద శ్వేతపత్రం ప్రకటించినాం. ఎంత నిష్పక్షపాతంగా ఉన్నామో ఇది ఒక్కటి చాలా అధ్యక్ష. మా ప్రభుత్వం లైన్ ఎట్లా ఉండబోతుంది, మా ప్రభుత్వం భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, ప్రజాపాలన, ప్రజా సంక్షేమమే దృష్టిగా మా పాలన కొనసాగుతుంది. దాపరికం ఉండదు మాకు. ఏ విషయం కూడా ప్రజలతో చర్చిస్తాం. ఈ అసెంబ్లీ సాక్షిగా నిర్ణయాలు ఉంటాయి. ఈ అసెంబ్లీ సాక్షిగా డిబేట్ జరుగుతుంది. ప్రతిపక్ష సభ్యులకు కూడా సముచిత సమయం ఇస్తాం, వాళ్ళకు కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ గతంలో ఏం జరిగింది అధ్యక్ష? ఎన్ని వందల దొంగ జీవోలు వచ్చినాయి. కుటుంబం కోసం కొన్ని జీవోలు, అధికారుల కోలు ఎవరికీ కనబడకుండా మాయమైన కొన్ని జీవోలు, ఇట్లా వేల జీవోలు ఆ రోజు ఎవరికీ తెలవకుండా ఇచ్చి ఎన్ని వందల ఎకరాల భూమిని హాంఫర్ట్ చేసిండ్రు అనేది కూడా లెక్కలు తేల్చాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందని తెలియజేసుకుంటా ఉన్నా. సీఎం కుర్చీ అంటే సింహాసనం కాదు, అధికారం అంటే రాజరికం కాదు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ. అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి. కానీ గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది అధ్యక్ష? ప్రగతి భవన్లో పాలన జరిగింది. రజనీకాంత్ గారు డైలాగ్ ఒకటి ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది, పంచ్ డైలాగ్. అప్పుడప్పుడు ప్రతిపక్ష సభ్యులు కూడా కొన్ని పంచ్ డైలాగులు కొడతా ఉంటారు. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. అక్కడ దేవుడు ప్రగతి భవన్లో శాసిస్తాడు, ఇక్కడ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పాటిస్తారు. అందుకే పరిపాలన ఇంత అగమ్య గోచరంగా తయారైంది. అందుకే ప్రజలు వాళ్ళని తిరస్కరించిండ్రు. అందుకే ఈ రోజు ఒక పారదర్శక పరిపాలన, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన పరిపాలన రావాలని చెప్పి మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి మనం రాష్ట్రాన్ని చూసుకున్నాం అధ్యక్ష. ధనిక రాష్ట్రంగా మనం భావించుకున్నాం. కానీ 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఈరోజు దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుగా మిగిల్చిపోయింది గత ప్రభుత్వం. మరి దీన్ని సమర్థించుకుంటూ కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే మేము ఆస్తులను క్రియేట్ చేసినాము, సంపదలను పెంచుకున్నామని చెప్పారు. ఏం ఆస్తులు క్రియేట్ చేసినారు అధ్యక్ష? 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో పెడితే ఆ మేడిగడ్డ బ్యారేజ్ మునిపోతా ఉంది. సుందిల్లా అన్నారం పరిస్థితి ఏముందో తెలియదు. అవా ఆస్తులు నిలబెట్టేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిలబెట్టింది అధ్యక్ష. 60 సంవత్సరాల క్రితం కట్టిన నాగార్జున సాగరము, 40 సంవత్సరాల క్రితం కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు, 30 సంవత్సరాల క్రితం కట్టిన జూరాల ప్రాజెక్టు నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ మోడల్ ఏంది అని చెప్పి ఈరోజు ప్రపంచానికి సగర్వంగా చాటుతుంది. అదే మా కాంగ్రెస్ మోడల్. మరి బీఆర్ఎస్ మోడల్ ఏంది అంటే కూలిపోతున్న మేడిగడ్డ, శిథిలమైతున్న పాఠశాలలు, బాత్రూంలు, టాయిలెట్లు లేని వసతి గృహాలు, ఇది బీఆర్ఎస్ పార్టీ మోడల్ అని ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలంట. గౌరవ మాజీ మంత్రులు కొంతమంది అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడము, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు రాకపోవడము ఇవి చాలా చిన్న విషయాలంట. మరి పెద్ద విషయాలు ఏందో మాకైతే అర్థం కావు. తెలంగాణ సమాజానికి చాలా పెద్ద విషయం. లక్షల కోట్ల ప్రజాధనం గోదావరి నీళ్లలో ముంచేసిన అంతకంటే పెద్ద విషయం ఇంకోటి ఉండదు. మరి మా పాలమూరు ప్రాజెక్టులకు కూడా వస్తాం. ఇప్పుడు ఈ మేనిఫెస్టో చూస్తే టీఆర్ఎస్ పార్టీది అన్నీ కూడా ఒక అబద్ధమే. ఒక మాట చెప్పాలంటే మా పాలమూరు వాసులకు తెలుసు, మా మహబూబ్ నగర్ జిల్లా వాసులకు తెలుసు అబద్ధం అంటే ఎంత అందంగా ఉంటుంది, అబద్ధం అంటే ఏంది అని. అబద్ధం అంటే దానికి ప్రతిరూపం కేసీఆర్ గారు అని చెప్పి మా పాలమూరు వాసులు అంటారు. ఖచ్చితంగా దానికి రుజువులు చూపిస్తా. నేను ఈరోజు 2009లో కేసీఆర్ గారు
కరీంనగర్ మెదక్ నుంచి వచ్చి పాలమూరులో ఎంపీగా పోటీ చేసిండు. మా ప్రాంతం వాడు కాదు, మాకు అనుబంధం లేదు, అయినా కూడా పాలమూరు ప్రజలు నెత్తిన పెట్టుకొని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టి ఎంపీగా గెలిపించారు. ఆ రోజు నేను ఆ జిల్లా అధ్యక్షుడిగా కేసీఆర్ వెంబడి 100 సభల్లో పాల్గొన్నా. ఆ రోజు మా పాలమూరు ప్రజలకు ఏం చెప్పిండు కేసీఆర్ అనేది ఇప్పటికీ మా పాలమూరు ప్రజలు గుర్తుకు చేసుకుంటారు. కృష్ణానదిలో కాళ్ళడ్డం పెట్టి నీళ్లు మలుపుతా, పెండింగ్ ప్రాజెక్టులు 6 నెలల్లో క్లియర్ చేస్తా, పాలమూరును సస్యశ్యామలం చేస్తా అని చెప్పి 2009లో మాటలు చెప్పిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరుకు మొండి చేయి చూపించిన విషయం మా పాలమూరు ప్రజలు గుర్తుకు చేసుకుంటా ఉన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలే. జూరాల నుంచి రావాల్సిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను పైపులకో, కాసులకో, కమిషన్లకో కక్కుర్తిపడి శ్రీశైలం బ్యాక్ వాటర్ కు తీసుకుపోయి ఇప్పటికీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలని, ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలని రకరకాల క్లియరెన్స్లతోటి ఆ ప్రాజెక్టును త్రిశంకు స్వర్గంలా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ పాలకులది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడారిగా మారిన పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఆగమేఘాల మీద కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి శాంక్షన్ చేయించిండు. వారికి మా పాలమూరు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయం వద్దాం. మా శ్రీధర్ బాబు గారు వారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్ళిండ్రు అధ్యక్ష. మొదటి రోజు ఏం న్యూస్ రాలే, సోషల్ మీడియాలో వాళ్ళ పేడ్ వారియర్స్ రాసేసిర్రు, అక్కడ ఏం జరుగుతలేదు. గతంలో పోయిన మంత్రి గారు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అందరినీ మయపరిపించి ఎంఓయూలు చేసుకున్నారు, వీళ్ళకి ఏం చేత కాదు, విందులు వినోదాల్లో మునిగిపోతున్నారు అని చెప్పి ట్రోలింగ్ వచ్చింది అధ్యక్ష. కానీ తెల్లారి లేసి చూస్తే హెడ్డింగ్స్ ఏమున్నాయి అధ్యక్ష పేపర్లో? 40,000 కోట్ల ఎంఓయూలు సంతకాలు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి నేతృత్వంలో. మింగుడు పడలేదు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయల ఎంఓయు పోయిన ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే, పోయిన ఫస్ట్ విజిట్ లోనే ఎట్లా చేయగలుగుతారు? మేము 4 సార్లు 5 సార్లు స్పెషల్ ఫ్లైట్ లేసుకున్నా, ఇంతింత తాటికాయంత అక్షరాలతోటి ఇంగ్లీష్ పేపర్లో దేశమంతా రాయించుకున్నా, మాకు 4 సార్లు పోయినా కూడా 19,000 కోట్ల ఎంఓయు దాటలేదు. వీళ్లకు ఒకటేసారి ఫస్ట్ విజిట్ లో 40,000 కోట్ల ఎంఓయు ఎట్లొచ్చింది అని చెప్పి ముక్కున వేలేసుకున్నారు. అట్లా ముక్కున వేలేసుకొని కాముకుంటే బాగానే ఉండేది. కానీ ఏం చేసిండ్రు అధ్యక్ష? ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదు, డ్రెస్ సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అనుకుంటూ మళ్ళా ట్రోలింగ్ చేసిరు. అధ్యక్ష నేను ఒక మాట చెప్తా ఉన్నా, అదే దావోస్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఇంగ్లీషులో నిష్ణాతుడు అయినా కూడా మాతృభాష తమిళంలోనే అక్కడ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోటి వాళ్ళు స్పీచ్ ఇచ్చింది. పుతిన్ రష్యా దేశ అధిపతి ఎక్కడ పోయినా రష్యాలోనే మాట్లాడతాడు. చైనా దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా చైనీస్ భాషలో మాట్లాడతాడు. జపాన్ దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా జపాన్ భాషలో మాట్లాడతాడు. కొరియా దేశ అధ్యక్షుడు కూడా కొరియా దేశ భాషలో మాట్లాడతాడు. అంటే మాతృభాషలోనే మాట్లాడతారు. అంటే ఇంగ్లీష్ రాకుంటే వాళ్ళు పరిపాలన దక్షులు కాదా? ఇంగ్లీష్ వస్తేనే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తుందా? ఇంగ్లీష్ నేర్చుకొని వెలగబెట్టి ఎంత బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ చేసిరో ఈ 10 సంవత్సరాల్లో మనం చూసినాం కదా అధ్యక్ష. మా రేవంత్ రెడ్డి గారు గ్రామీణ తెలంగాణలో చదువుకున్నాడు, డిగ్రీ ఇంటర్మీడియట్ అక్కడనే వనపర్తిలో చదువుకున్నాడు, మాతృభాషలో చదువుకున్నాడు, కానీ గొప్ప పరిపాలనా దక్షుడు. అందుకే పోయిన మొదటి విజిట్లోనే 40,000 కోట్ల రూపాయల ఎంఓయూ తోటి మా శ్రీధర్ బాబు గారు వారు వచ్చి తెలంగాణకే ఈ రోజు గర్వకారణమైనరు. ఇది చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నేను సంతోషపడతా ఉన్నా. ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి, ఒక పాలసీ లేదు, కేవలం అసోసియేషన్ మీటింగ్లకు పోయి ఇంగ్లీష్ మాట్లాడడం తప్ప వాళ్ళ సమస్యలు ఏంది, ఎందుకు లాకౌట్ అవుతుంది, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం సహకారం కావాలి, ఇవన్నీ కూడా ఏ రోజు చర్చకు రాలేదు. అందుకే మా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటది, వాళ్ళకు చేయూతనిస్తుంది, వాళ్లకు ఉపశమనం కలిగించే పాలసీ డెసిషన్లు కూడా మా రాబోయే రోజుల్లో మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతాయి. మరొక స్వర్ణయుగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఐటీ సెక్టర్లో తెలంగాణలో రాబోతా ఉంది. మేము అది చేసినాం ఇది చేసినామని ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఏం చేసిండ్రు అధ్యక్ష 10 సంవత్సరాల్లో? ఔటర్ రింగ్ రోడ్లు కట్టినరా, ఎయిర్పోర్ట్ కట్టినరా, హైటెక్ సిటీని నిర్మాణం చేసిండ్రా, మెట్రో రైలు తెచ్చిండ్రా? ఏమి తెచ్చిండ్రు? కొత్త ఐటీ పార్క్ తెచ్చిండ్రా, ఎస్సీజెడ్లను తెచ్చిండ్రా? ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు తెచ్చినవే కదా. తెచ్చుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, ఫేస్బుక్ లో పెట్టుకున్నారు, దానికి ఫాలోయింగ్ లైకులు తెచ్చి ఖుషి అయిపోయారు. తప్ప ఏమి జరగలేదు తెలంగాణలో 10 సంవత్సరాలు. ఇప్పుడు నిజంగా స్వర్ణయుగం రాబోతా ఉంది తెలంగాణకు. ఇన్వెస్ట్మెంట్ల పరంగా, పరిశ్రమల పరంగా ఈ రోజు ఖచ్చితంగా స్వర్ణయుగం రాబోతా ఉంది. విద్య గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజు చాలా దారుణమైన పరిస్థితి. తెలంగాణ తెచ్చుకున్నదే మన పిల్లల బాగు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. కానీ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది?
పాఠశాలలు పెరగలేదు అధ్యక్ష. గురుకులాల పేరు మీద ఒయాసిస్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణం చేసిరు. వాళ్ళ మిత్రులు చెప్పినట్టు అద్దె భవనాల్లోనే ఇంకా అక్కడ చదువు కొనసాగుతా ఉంది. మౌలిక వసతుల కల్పన లేదు. అక్కడ టీచర్ల కొరత ఉంది. 20,000 మంది టీచర్లు రిటైర్ అయిపోతే కనీసం ఒక్క టీచర్ను కూడా నియామకం చేసుకునే సోయి గత ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అంతేకాదు 9,000 మంది విద్యా వాలంటీర్లను ఉన్న పలంగా ఏకకాలంలో వాళ్ళను రద్దు చేసి పిల్లలకు విద్యను దూరం చేసింది అధ్యక్ష. కొన్ని గణాంకాలు నేను ఇయ్యదలుచుకున్న ఈరోజు, అవి తెలిస్తే తెలంగాణ ప్రజలు షాక్ అవుతారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము స్కూళ్ల పరిస్థితిని, విద్యాశాఖ పరిస్థితిని, లేకుంటే ఆ ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ అని చెప్పి సర్వే చేస్తారు అధ్యక్ష. ఆ సర్వేలో ఏం తేలింది అధ్యక్ష? వింటే తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటారు. ఈరోజు పాఠశాలల పనితీరులో 36 రాష్ట్రాలుంటే మనం 31వ ప్లేస్ అధ్యక్ష. మౌలిక వసతుల సదుపాయాల కల్పనలో మనది 32వ స్థానం అధ్యక్ష. లర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. అది టీచర్లకు, విద్యావేత్తలకు తెలుసు. ఆ లర్నింగ్ అవుట్కమ్లో మనము 35వ స్థానం 36 రాష్ట్రాలు ఉంటే, అంటే కేవలం మేఘాలయ రాష్ట్రం కంటే మనం ముందున్నాం అధ్యక్ష. ఇది 10 సంవత్సరాల్లో విద్యలో మనం తెచ్చుకున్న పురోగతి, మనం ముందుకు పోయిన పరిస్థితి. ఉపాధ్యాయ శిక్షణలో 25వ స్థానం, అడ్మినిస్ట్రేషన్లో 27వ స్థానం. నేను విద్యాయాత్ర అని చెప్పి మా నియోజకవర్గంలో స్కూళ్ళని తిరుగుతా ఉన్నా అధ్యక్ష. మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, ఏమైనా వాళ్ళకు రెమెడీ ఇవ్వచ్చా, ఇమ్మీడియట్గా వాళ్ళకు ఉపశమనం కలిగించవచ్చా అని చెప్పి ప్రతి స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. హాస్టళ్లను విజిట్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. మా దగ్గర 2 బీసీ హాస్టళ్లు ఉన్నాయి, మహిళలకు, బాయ్స్కు, గర్ల్స్కు అధ్యక్ష. 350 మంది పిల్లలు ఒక చిన్న అద్దె భవనంలో బాలికలు ఉంటారు. ఒక్కొక్క గదిలో 15 మంది 20 మంది కాళ్ళు జాపుకుంటే ఇంకోరు ముఖానికి తగులుతుంది అధ్యక్ష. బెడ్షీట్లు ఉండవు, బెడ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, వంటగది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు దుర్భర జీవితం గడిపిన మన చిన్నారులు. ఇదే అధ్యక్ష అభివృద్ధి? ఇదేనా గొప్పగా చెప్పుకోవాలి? ఇంపాక్ట్ ఫీచర్స్ వేసుకొని ఇండియా టుడే మ్యాగజైన్లో దేశమంతా పత్రికా ప్రకటనలు ఇచ్చి మేము నెంబర్ 1 మేము నెంబర్ 1 అని అనుకుంటే సరిపోదు అధ్యక్ష. గ్రామాలలో పోయి మన పాఠశాలలు ఎట్లున్నాయి, మన పిల్లలు ఏం చదువుతా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది, ఏ రోజైనా సర్వే చేయించారు అధ్యక్ష? పేడ్ సర్వేలు తప్ప నిజమైన సర్వేలు ఏ రోజు కూడా కాలేదు. అలాంటి పేడ్ సర్వేలను నమ్ముకొని ఈ రోజు వాళ్ళు ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నారు. ప్రజలను నమ్ముకొని మేము ఈ రోజు ఇక్కడ అధికారంలో ఉన్నామని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు అధ్యక్ష మాకు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు 150 కాలేజీలు 2014 నుంచి ఇప్పటిదాకా మూతపడ్డాయి అధ్యక్ష. గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడితే, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోతే మన పేద విద్యార్థులు, పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల చదువులకు నోచుకోవద్దా అధ్యక్ష? మరి వారి గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? కేవలం 4 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే సాంకేతిక విద్య మీద వాళ్ళకున్న శ్రద్ధ మనకి ఈ రోజు అర్థమవుతా ఉంది అధ్యక్ష. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం 50 ఐటీఐలకు ఖచ్చితంగా 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు టాటా సన్స్, మహేంద్ర, విప్రో లాంటి సంస్థలను తీసుకొచ్చి మన తెలంగాణ విద్యార్థులను స్కిల్డ్ వర్క్ ఫోర్స్ గా ప్రపంచానికి అందించే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్, ఐటీ మంత్రి గారు, మా మంత్రివర్గం, మా ప్రభుత్వం తీసుకుంటుందని గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. రాబోయే 5 సంవత్సరాల్లో లక్షల మంది స్కిల్డ్ మ్యాన్ పవర్ ని మేము ప్రపంచ దేశాలకు అందిస్తాం అధ్యక్ష. అలాగే జరిగింది ఏంది అధ్యక్ష? విద్యా వ్యవస్థ విధ్వంసం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం, హాస్పిటల్ వ్యవస్థ విధ్వంసం, విధ్వంసాల చరిత్ర అనే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తప్ప అభివృద్ధి ఎక్కడ కూడా మాకు కనబడలేదు, అడ్వర్టైజ్మెంట్ లో, పేపర్లో తప్ప. తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ గురించి కూడా మొన్న పోయినరు. థేమ్స్ నదిలా ఎట్లయితే అక్కడ అభివృద్ధి ఉందో ఖచ్చితంగా అటువంటి అభివృద్ధి ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ లో జరుగుతుంది అధ్యక్ష. మాకు నమ్మకం ఉంది. గతంలో కేసీఆర్ గారు అన్న మాటలు ఇప్పటికీ జోకులుగా పేలుతా ఉన్నాయి. హుస్సేన్ సాగర్ నీళ్లు టెంకాయ నీళ్ళగా అయితే తాగొచ్చు అన్నారు. మరి తాగుతున్నామా అధ్యక్ష టెంకాయ నీళ్లు? టెంకాయ నీళ్లు కాదు కదా, మిషన్ భగీరథలో వచ్చే నీళ్లను కూడా ఎవరు తాగట్లేదు. ఎందుకంటే ఫిల్టర్ కావట్లేదు, మురికి నీళ్లు వస్తూ ఉన్నాయి. మళ్ళీ భూగర్భ జలాలను ఆశ్రయించి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ అని పెట్టుకొని తాగుతున్నారు తప్ప ఈ మిషన్ భగీరథ నీళ్లు చాలా చోట్ల తాగడానికి అనర్హంగా అవి ఉన్నాయన్న విషయాన్ని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. తర్వాత ఇంకొక విషయం, క్యాస్ట్ సెన్సస్ అధ్యక్ష, కులగణన. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు మా వాటా ఎంత,
మా జనాభా ఎంత, మా లెక్కలు మాకు కావాలి అని చెప్పి బీసీ సెక్షన్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులు అన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి. అది ఎంత పెద్ద విద్య అధ్యక్ష. మేము మా జాతీయ నాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంది, కులగణన జరుపుతామని చెప్పి. అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా నిర్ణయం తీసుకుంది. రేపు అసెంబ్లీలో నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. కులగణన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, అక్కడ కులగణనకు శ్రీకారం చుట్టింది. కొన్ని రాష్ట్రాలు కూడా వేరే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలు కులగణనకు అంగీకారం తెలిపి ఆ ప్రక్రియ మొదలుపెట్టింది అధ్యక్ష. ఇంకొక విషయం, సామాజిక తెలంగాణ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి కుమార్తె వచ్చి జ్యోతిరావు పూలే విగ్రహం ఇక్కడ కావాలని అడిగింది. ఎంత ఆశ్చర్యం అధ్యక్ష. సామాజిక మాజీ ముఖ్యమంత్రి వారి కుమార్తె వచ్చింది. ఎంత హాస్యాస్పదం అధ్యక్ష. ప్రజలు నవ్వుకుంటారని కూడా వీళ్ళకి తెలియదు. 10 సంవత్సరాలు ఎవరు అడుగుతున్నారు అధ్యక్ష వీళ్ళని? ఒక్క మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, గత ప్రభుత్వంలో మంత్రివర్గాలు ఎవరి దగ్గర ఉన్నాయో ఒక్కసారి లెక్కలు తీసుకుందాం అధ్యక్ష. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఏ మంత్రి పదవులు ఆ పరిపాలన దక్కినాయో, ఇక్కడ దక్కినాయో ఒక్కసారి లెక్క తెలుసుకుందాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ బీసీ మంత్రి, ఎస్సీ వెల్ఫేర్ కు ఎస్సీ మంత్రి, బీసీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ కు ఎస్టీ మంత్రి. ఒక్క ఎక్సైజ్ అండ్ టూరిజమే కొద్దో గొప్ప మెరుగైన శాఖ ఒక బీసీ శాసనసభ్యునికి ఇచ్చారు. మరి ఈ రోజు 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే దాంట్లో ఒక్కసారి నేను చెప్తా అధ్యక్ష, ఫైనాన్స్ చాలా పవర్ఫుల్ పోర్ట్ఫోలియో అధ్యక్ష, పవర్ అధ్యక్ష, ఈ 2 ఎస్సీ శాసనసభ్యుని చేతిలో ఉన్నాయి అధ్యక్ష. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చాలా పెద్ద పోర్ట్ఫోలియో అధ్యక్ష, ఇది కూడా ఒక దళిత శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష ఒక బీసీ మంత్రి ఉన్నారు అధ్యక్ష. దానికి పంచాయతీరాజ్ అధ్యక్ష, రూరల్ డెవలప్మెంట్ అత్యధిక నిధులు ఈ డిపార్ట్మెంట్ నుంచే ఖర్చు చేస్తాం అధ్యక్ష. అది ఒక గిరిజన బిడ్డ చేతిలో ఉంది అధ్యక్ష. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష? సామాజిక తెలంగాణ కోసం, తెలంగాణ బ్రతుకు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ పనిచేయదనడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష? అయినా మా మిత్రులు మాట వినరు. నేను చెప్పేవన్నీ కూడా వాళ్ళకు ఎక్కదు, ఎందుకంటే వాళ్ళు అధికారం మత్తులో ఉన్నారు కాబట్టి. వాళ్ళ కోసం ఈ మధ్య నేను కూడా వేమన పద్యం, సుమతి శతకం చదువుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఆ మధ్యనే అవతల కూర్చున్న ఒక నాయకుడు ఒక వేమన పద్యం చెప్పిండు. ఎంత బ్యాడ్ టేస్ట్ లో ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అన్నాడు. నేను కూడా ఒక మాట చెప్పి ముగిస్తా అధ్యక్ష. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి ముగతృష్టలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. దీనితో నేను ముగిస్తున్నా అధ్యక్ష. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, మొట్టమొదటిసారి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా భారత రాష్ట్ర సమితి పక్షాన నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా నాయకులు కేసీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నర్ గారి ప్రసంగం అంటే మొట్టమొదటి ప్రసంగం అంటే అంతకుముందు ఒకటి ఎలక్షన్ తర్వాత అయినా కూడా 5 సంవత్సరాల కోసం ఎన్నిక వచ్చింది కాబట్టి ఆ 5 సంవత్సరాల బడ్జెట్లలో మొదటి బడ్జెట్ కంటే ముందు పెట్టే గవర్నర్ ప్రసంగంలో ఒక స్థూలమైన, నిర్దిష్టమైన, ప్రణాళికాబద్ధంగా కొన్ని అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉంటాయని చెప్పి మేము భావించినాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏదైతే నిర్దిష్టమైన హామీలు కావచ్చు, గ్యారెంటీలు కావచ్చు, రకరకాలు ఇస్తారు కాబట్టి వాటిని ఇందులో పొందుపరిచి దానికి సమయానుకూలంగా ఎప్పుడు ఏం చేస్తారో దానికి కావాల్సిన నిధులు కానీ ఇవన్నీ మెన్షన్ చేస్తారని చెప్పి మేము భావించినాం అధ్యక్ష. కొన్ని పైపైన విషయాలు తడిమిలు తప్ప హామీల నిర్దిష్టంగా వాటి గురించి కానీ చెప్పిన సందర్భం కానీ ఆ విషయాలు కూడా ఇందులో పొందుపరచకపోవడం నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఘనంగా అందులో చెప్పుకున్నారు తప్ప మాకు ఒక మాటలో చెప్పాలంటే ఈ మొత్తం గవర్నర్ ప్రసంగం 30 మోసాలు 60 అబద్ధాల్లాగా అనిపిస్తుంది అధ్యక్ష. అంతేకాదు మేము అనట్లేదు, 420 హామీలు ఇచ్చినామని చెప్పేసి చెప్పినప్పుడు పదే మా మిత్రులు ఆనాడు ఉద్యమంలో కూడా మాకు మిత్రులుగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు, వీరేశం గారు కూడా దీనికి భిన్నంగా ఏదైనా చెప్తారా చెప్పేసి అనుకుంటే మేము 420 అన్నాం, 420 అని చెప్పేసి ఆ హామీలన్నీ 420 ఫీట్ల లోపల మొత్తం పాతి పెట్టినట్టే ఉన్నాయి తప్ప ఇందులో మాత్రం ప్రస్తావించలేదు అధ్యక్ష. మొత్తం ప్రసంగం చూస్తే అరచేతిలో వైకుంఠం చూపించినట్లుంది.
60 రోజుల్లోనే చేతులు ఎత్తేసినట్లున్నారు. గొప్పగా ప్రజావాణి గురించి చెప్పిన అధ్యక్ష, మీరు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే ప్రజా దర్బారు పెడతాం, ప్రగతి భవన్ బద్దలు కొడతాం మొత్తం కూడా అని చెప్పేసి అందరూ చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా అరే ఏంటిదేదో కొత్త మాటలు చెప్తున్నారు, ఖచ్చితంగా ఇదేమో చేస్తారా అని చెప్పేసి అనుకున్నారు. ప్రజా దర్బారు కాదు ప్రజావాణి పెడతామని చెప్పేసి అన్నారు. అదే ప్రగతి భవన్లో అంతకుముందు అనేక సార్లు కూడా మొట్టమొదటిసారి ఆ ప్రగతి భవన్లో భాగంగా ఉన్న జనహితలోనే ఒక 1000 మంది జర్నలిస్టులతో సమావేశం పెట్టి జర్నలిస్టులకు 100 కోట్లు రిలీజ్ చేసింది అదే భవనంలో అధ్యక్ష. అదే భవనంలో అంగన్వాడీలకు అన్నం పెట్టి మొత్తం కూడా వాళ్ళ జీతభత్యాలు పెంచింది అక్కడే అధ్యక్ష. అక్కడనే ఇలా దళితుల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి అఖిలపక్ష సమావేశం పెడితే అందులో గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు ఆనాడు కూడా వచ్చి మొత్తం కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంది అక్కడే అధ్యక్ష. ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం కూడా నాయకులందరూ కూడా అక్కడికి వచ్చినట్లయితే మొత్తం కూడా రైతు నాయకులందరూ వచ్చినట్లయితే రైతులతో మాట్లాడి రైతు బంధుని ప్రవేశపెట్టింది కూడా అదే జనహితల అధ్యక్ష. అక్కడనే సింగరేణి నాయకులందరూ వస్తే కూడా సింగరేణి కార్మికులందరూ కూడా పిలిచి భోజనం పెట్టేసి సింగరేణి నాయకుల సమస్యలు తీర్చింది కూడా అక్కడే అధ్యక్ష. అంతే తప్ప అదేదో ప్రజలకు దూరంగా ఉన్న భవనం కాదు అధ్యక్ష, ప్రజల భవనంగా ప్రగతి భవన్ విరాసిల్లింది. కానీ అనేకం ఈ విధంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజలను కలిసిన దాన్ని ఓకే పేరు మార్చారు, బాగుంది. ప్రజా దర్బార్ అన్నారు కాదు, ప్రజావాణి అన్నారు. ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక రోజు అక్కడ కూర్చుంటాను, గంట కూర్చుంటాను, ఖచ్చితంగా కూర్చొని ప్రజల యొక్క బాధలు స్వయంగా వింటాను, స్వయంగా వింటేనే ఆ సమస్యలు తీరుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము నిజమే అనుకున్నాం. ఒకరోజు వచ్చిండ్రు, మొత్తం కూడా అంతా అయిపోయిన తర్వాత ఒక 6 నిమిషాలు మొత్తం మీద కూడా వాటిని స్వీకరించింది. ఆ తర్వాత మేము అనుకున్నాం మంత్రులందరూ కూడా మీరు కూడా రోజుకోసారి పోవాలని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత వారానికి ఒకరు లేకపోతే ఒక్కొక్కరు మంత్రులు కూడా అప్పుడప్పుడు పోయినారు అధ్యక్ష. మంత్రులు కూడా మాకు కూడా శాఖలు వచ్చినాయి, మేము కూడా శాఖల్లో బిజీ ఉండాలని చెప్పేసి అని ఆ మంత్రులు కూడా చివరిగా కీలక అధికారులు పోతామని చెప్పింది అధ్యక్ష. ఆ అధికారులు కూడా కొంతమంది పోయినారు అధ్యక్ష, 2 రోజులు 3 రోజులు పోయినారు అధ్యక్ష. ఆ తర్వాత కీలక అధికారులు పోయినారు, ఒక అధికారి వచ్చిండ్రు, మళ్ళా మారినరు, కొత్త అధికారి వచ్చిండ్రు. చివరికి అధ్యక్ష ఇవాళ ఈ 2 నెలల 2 నెలలు అంటే 60 రోజుల అధ్యక్ష, ఇవాళ అవుట్ సోర్సింగ్ లో ఉన్న డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇవాళ కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకునే దుస్థితి ఉన్నది అధ్యక్ష. మేము అడిగేది ఇవాళ మీరు చెప్పింది గొప్పగా, ఇవాళ ముఖ్యమంత్రి గారికి సమయం లేనట్లయితే మంత్రులు లేకపోతే కీలక అధికారులు లేకపోతే ఇంకెవరు వస్తున్నారు, అధికారులు కూడా లేకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్లతో ఇవాళ వాళ్ళ దగ్గర తీసుకొని చివరికి రేపొద్దున ఒక డ్రాప్ బాక్స్ పెడతామని చెప్పేసి మాకు అర్థమవుతుంది అధ్యక్ష. మేము అందరినీ కోరుతున్నాం, ఇప్పుడే మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కేసీఆర్ గారు ఏదో ఎవరో ఆదేశిస్తే ఇంకోరు పాటించరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా దరిదాపుగా 2 నెలల సమయంలో తప్పనిసరిగా అధిష్టానం దగ్గర కాబట్టి సగటున వారానికి ఒకసారి పోయింది. ఆ పక్కనున్న భవన్ నుంచి అక్కడి నుంచి పోతారు కాబట్టి కనీసం వారానికన్నా ఒకసారి వస్తేనన్నా బాగుండేది. వారు ఏదైతే చెప్పినరో చెప్పిన విధంగా వాళ్ళ అధిష్టానం దేవుడు శాసిస్తాడు, ఇక్కడ అరుణాచలం పాటిస్తాడు. మరి అదే కదా వారు చెప్పింది. ఇప్పుడు ఎవరు శాసిస్తున్నారు, ఎవరు పాటిస్తున్నారు? 6 నెలల్లో 60 రోజుల్లో 6 నిమిషాలు కూడా ప్రజావానికి పొంది ఎట్లా ప్రజాపాలన అవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. శ్వేతపత్రాలు అంటే మేము ఒకటే కోరుతున్నాం అధ్యక్ష, ఖచ్చితంగా ఇలా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు, సత్తుపల్లి నుంచి వెళ్ళి ఆలంపూర్ వరకు అనేక మంది 100 కిలోమీటర్లు ఇక్కడికి వస్తున్న వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఒక SMS పంపిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి కనీసం రోజుకు 1 గంట టైం అక్కడ ఇవ్వాలని మీరు చెప్పిన విధంగా ఇవ్వమని మేము కోరుతున్నాం. మేము కోరట్లే, మీరు చెప్పిందే పాటించమని అడుగుతున్నాం. లేనట్లయితే కనీసం ఈ 2 నెలల్లో మీరు అంటే శ్వేతపత్రాలు అంటే బాగా ఇష్టపడుతున్నారు, శ్వేతపత్రం ఒక దాని మీద ఇచ్చినాం, 2వ దాని మీద ఇస్తాం, 3వ దాని మీద ఇస్తామని. దాని మీద కూడా 2 నెలల్లో ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్నిటికీ పరిష్కారం ఇచ్చినాం, ఏమైందని చెప్పేసి 60 రోజుల్లో ఒకరికన్నా పరిష్కరించిందా? ఇస్తే ఈ సభలో ప్రవేశపెట్టాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇలా 6 గ్యారంటీల గురించి గొప్పగా ఇందులో చెప్పారు, 2 ఆల్రెడీ ఇచ్చినామని చెప్పేసి. అధ్యక్ష, ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు.
ఈ అత్యున్నత సభ చట్టసభలో అబద్ధాలు ఆడటం చాలా నేరం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో చేర్చడం మరింత ఘోరం. అన్నదాతను ఆగం చేసుకుంటూ మహిళలను మోసం చేసుకుంటూ 2 ఆల్రెడీ అయిపోయినాయని చెప్తున్నారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డు, 6 గ్యారంటీలు, 13 అంశాలు. ఆ 13 అంశాల్లో ఒక్క అంశం మొదటి దాంట్లో మహాలక్ష్మి అనే దాంట్లో 2500 ప్రతి మహిళకి ఇవ్వాలని, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, మూడోది ఉచిత బస్సు ప్రయాణం. రైట్, ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మీరు అమలు చేశారు, 15 కోట్ల మంది ప్రయాణించారు, బాగుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా మీరు చెప్పారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము 10 లక్షల రూపాయలు, చేయూత అనే పథకం ద్వారా, చేయూత అనే పథకంలో రెండో భాగం, మొదటి భాగం 4000 మందికి ఇస్తా అని చెప్పారు. ఇందులో మీరు ఇచ్చింది ఇలా 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చారు అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మొన్ననే చెప్పారు, జనవరి 26న గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇప్పటి వరకు అని చెప్పారు. సంతోషం అధ్యక్ష, 20 కోట్లు ఖర్చు పెట్టారు, 60 కోట్ల ప్రచారం చేసుకున్నారు. ఎక్కడ అధ్యక్ష, ఇవాళ భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా ఇలా 2 హామీల అమలు, 2 హామీల అమలు చెప్తున్నారు. ఇవాళ మీరు ఎక్కడ ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ హోర్డింగ్ చూసినా, ఏ బస్సు చూసినా, ఎక్కడ చూసినా ప్రచారం పటాటోపం తప్ప 13 అంశాలలో ఒక 2 చేసినాం అని ఎట్లా చెప్పడానికి మనసొప్పుతాంది? దాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎట్లా చేర్చిందని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మేము అడిగేది అధ్యక్ష, ఇవాళ మహిళలకు బస్సులు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నది, కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచలేదు, బస్సుల ట్రిప్పులు పెంచలేదు. ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నామో అది చూపించండి, చెప్పండి. అంతేకాదు ఆ మహాలక్ష్మి పథకంలో మిగతా వాటి కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము 100 రోజులు చెప్పారు కదా, మీరు ఎందుకు ఆగరని చెప్పేసి అంటున్నారు. మేము ఆగడానికి సిద్ధం, కానీ మీరేం చెప్పారు? 4వ తారీఖే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే కాదు 9వ తారీఖు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. మీరు చెప్పిన దాన్నే మేము అడుగుతున్నాం తప్ప మీరు 100 రోజులు అన్నారా మేము మీరు చెప్పేసి అడగట్లేదు. మీరు ఒక్కసారి మీరు వీడియోలు మాట్లాడిన వీడియోలన్నీ కూడా తీసుకొని చూడండి. మేము ఇవాళ కాదు, మీరే డెడ్ లైన్ పెట్టారు, 3వ తారీఖు కాగానే 4వ తారీఖు ఇస్తాం, 9వ తారీఖు ఇస్తాం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి మీరు చెప్పారు. కాబట్టి ఇవాళ చేయని వాటిని చేసినట్లు ప్రచారం చేసుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇవాళ దీని ద్వారా 6.5 లక్షల మంది ఇవాళ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళందరికీ కూడా 6.5 లక్షల మందిలో అనేక మంది, కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు, సొంత ఆటోలు ఉన్నాయి, కొంతమంది రుణం తీసుకున్నారు, కొంతమంది ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా రోజుకి 300 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష. ఇవాళ నిన్నటి వరకు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చారని చెప్పి మీరు భావిస్తున్నారో, ఈ యొక్క 21 మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష. అంతేకాదు మీరు కూడా ఇందులో ప్రకటించారు 6.5 లక్షల మంది ఇవాళ వాళ్ళందరికీ కూడా 70 నుండి 80% ఆదాయం తగ్గిపోయింది, 20-30% మాత్రమే ఆదాయం వస్తున్నది. ఇవాళ వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎందుకంటే రోజు 300 రూపాయలు కిరాయి ఇవ్వాలి, 200 రూపాయలు డీజిల్ పోసుకోవాలి, వాళ్ళకి కనీసం 500-700 రూపాయలు అయితే 1000 రూపాయలు కూడా రావాలి. కానీ 500-600 రూపాయలే వస్తుంటే ఇవాళ ఈఎంఐలు కట్టలేక, ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాళ 21 మంది చచ్చిపోయినరు. ఈ ఆత్మహత్యలు ఆగాలంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఏదైతే ఆటో రుణమాఫీ అనేది ఆటోలో ఉన్నదో ఖచ్చితంగా దయచేసి శ్రీధర్ బాబు గారు ఒక నిమిషం క్లారిఫికేషన్ లేదు సార్, మీరు ఫ్లోగా మాట్లాడుతున్నారు. సరే మాట్లాడాను సార్, ఎందుకు అది పెడుతున్నారు? ఆయన ఆవేదన ఆందోళన చూసి ఒక నిమిషం మాట్లాడదాం అనుకున్నాను సార్. గౌరవ సభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు ఒక సందర్భంలో మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇంకో సందర్భంలో తనకు అనుగుణమైన సబ్జెక్ట్ను మాట్లాడి ప్రజలను తప్పుదోరే ప్రయత్నం చేస్తున్నాడు. అధ్యక్ష, ఈరోజు మేము చెప్తా ఉన్నాం, నేను ఈరోజు గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం, ఉచిత బస్సు ప్రయాణం 13 అంశాల్లో ఒక ప్రధానమైన, మేము గ్యారంటీలో పెట్టుకున్న ప్రధానమైన అంశం.
నేను వారిని సూటిగా వారిని గాని వారి పార్టీ వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వారు వ్యతిరేకమా లేకుంటే అనుకూలంగా చెప్పాల్సిన అవసరం ఉండేది. మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఆనాడే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం. వారికి సార్ 100 రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ఈరోజు ప్రజలను ప్రక్కదారి పట్టించేందుకు ఈరోజు ప్రతి సందర్భంలో కూడా 100 రోజులు కాకపోయినా ఇంతకుముందు మా సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 48 గంటల్లో పడినే మా బాధ్యత భాగంలో ఈరోజు 13 అంశాలకు సంబంధించి 2 ప్రధానమైన వాగ్దానాలు అమలు చేస్తామంటే వీరు ఖచ్చితంగా అమలు చేశారు. ఇంకా చేయాల్సింది ఇంకా కూడా 60 రోజులు కాలే అని మంచి సలహా సూచనలు ఇస్తామని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఎక్కడా మర్చిపోలే, ఇంకా 100 రోజులు రాలే, మరో 2 గ్యారెంటీలకు సంబంధించిన అంశాన్ని గౌరవ గవర్నర్ గారు వారి ప్రసంగంలో పెట్టడం జరిగింది. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాం, ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం మా ప్రాధాన్యత, మా బాధ్యతగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. వారికి కూడా అభయం ఇస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం ప్రధానమైన బాధ్యతగా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే బడ్జెట్లకు సంబంధించి వారికి ఇస్తామన్న 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష పల్లా రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష వారొక శ్రీధర్ బాబు గారు అడిగారు, మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం, వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా మరిన్ని బస్సులు పెంచండి, అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ మేము ఏదైతే జీవో ఇచ్చేసి వాళ్ళందరినీ పర్మనెంట్ చేసినాం వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తూ జీవో ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము జీవో ఇచ్చిన దాన్ని గట్టిగా అమలు చేయండి. మీరు చెప్పిన 6 గ్యారంటీల్లో 2 ఇచ్చినామని చెప్పింది. మీరు చెప్పింది ఎట్లా ఉందంటే, దయచేసి మీరు మాట్లాడినరు, మేము విన్నాం, మధ్యలో మాట్లాడుతున్నారు మంత్రి గారు, మీరు అందరూ కూడా కామెంట్ చేస్తే ఎట్లా? మేము విన్న తర్వాత మీరు మళ్ళా చేసుకోండి. మీరు ఈ 6 గ్యారంటీలు చెప్పినా ఎట్లా ఉన్నాయంటే, పంచపాండవులు మంచం కోళ్ళ వలె 3 అని 2 ఏళ్ళు చూపించిందట. అట్లా మేము 6 అని చెప్తూ 13 అని చెప్పిన సందర్భంగా ఉన్నది. అవి 6 కాదు, 13 అంశాలు. 6 గ్యారంటీలో 13 అంశాలు, మళ్ళా 420 మేము అడగట్లే, ఈ 13 అంశాల గురించి అడుగుతున్నాం. ఈ 6 గ్యారంటీల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ ఆటో డ్రైవర్లు ఉన్నారో 3 డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. రెండోది, వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఇలా 300 రూపాయలు కిరాయి తీసుకొని 200 డీజిల్ తీసుకొని 500 రూపాయలు కూలి కూడా పడతలేదు కాబట్టి ఆ కుటుంబాలకి వ్యవసాయాలకు రుణమాఫీ ఎట్లిస్తున్నావో చాలా బీద వాళ్ళు, చదువుకోని వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. 3వ అంశం, ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే 12,000 రూపాయలు సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే 6.5 లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి ఇది 3వ డిమాండ్గా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. అధ్యక్ష, ఎందుకు మీరు ప్రచారం ఎంతుందో చెప్పాను, 20 లక్షల రూపాయలు 20 కోట్ల రూపాయలు చేసిండ్రు, 60 కోట్ల ప్రచారం చేసుకున్నారని 15 కోట్ల మంది చేసిండ్రు, దాన్ని ఆహ్వానిస్తున్నాం. బస్సులు పెంచండి, వాళ్ళందరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేటట్టు చూడమని చెప్పి కూడా కోరుతున్నాం. అధ్యక్ష, అంతేకాదు ఈ 6 గ్యారంటీలది 13 అంశాలది ఖచ్చితంగా తొందరగా 100 రోజుల్లో ఏదైతే చేస్తారో అది ఇందులో ప్రస్తావిస్తే బాగుండేది అని చెప్పేసి అనుకుంటున్న గవర్నర్ ప్లాన్లో
ప్రస్తావించినట్టయితే బాగుండు. ఇవాళ ఈ రాష్ట్రంలో 55 నుండి 60% గ్రామీణ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయ ఆధారిత సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి ఉంటారు. వాటి గురించి ఒక చిన్న పారా మెన్షన్ చేసిండ్రు గవర్నర్ ప్రసంగంలో. ఏమి ఎక్కువ మెన్షన్ చేయలేదు అధ్యక్ష. ఇవాళ దాని గురించి మెన్షన్ చేయని దాని గారి గురించి వారి యొక్క సభ్యులు కూడా మాట్లాడుతూ ఇక్కడ ఏమి జరగలేదని 10 సంవత్సరాల్లో. అధ్యక్ష 10 సంవత్సరంలో 2012లో 2014లో సాగు విస్తీర్ణం ఎంతున్నది, సాగు ఉత్పత్తి ఎంతైంది, ఉత్పాదకత ఎంతైంది, ఇవాళ రికార్డ్స్ మొత్తం కూడా తీసుకోండి అధ్యక్ష. నీతి ఆయోగ్ రమేష్ చంద్ గారు మొన్ననే ప్రవేశపెట్టిన దాంట్లో భారతదేశంలో తెలంగాణ నుంచి 10 సంవత్సరాల అధ్యక్ష తెలంగాణ నుంచి రమేష్ చంద్ గారు నీతి ఆయోగ్ సభ్యులు వాళ్ళు ప్రవేశపెట్టిన దానిలో వారే చెప్పారు. ఇవాళ సిక్కిం తర్వాత భారతదేశంలో ఇవాళ వ్యవసాయ రంగం నుంచి ఆర్థిక రంగానికి అత్యధిక ఎక్కువగా వస్తున్నది ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అని చెప్పారు. ఆ సిక్కిం కూడా ఎంత అధ్యక్ష 6 లక్షల జనాభా సిక్కింది. అంటే ఇవాళ నెంబర్ 1 భారతదేశంలో ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయం ద్వారా ఇవాళ వచ్చేది కూడా ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ నుంచి మాత్రమే వచ్చిందనేది. ఎట్లా వచ్చింది అధ్యక్ష? ఇదంతా కూడా తెలంగాణలో విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరిగింది. 2014 నాటికి ఆనాడు ఉన్న పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఆనాడు ఆత్మహత్యలే మొత్తం కూడా 2014లో 1340 ఆత్మహత్యలు ఉంటే 2014 తర్వాత 1400 నుంచి 137కి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 137 ఆత్మహత్యలకే 2022లో జరిగినవి వచ్చినాయి. ఈ ఆత్మహత్యలు కూడా రైతులు ఆత్మహత్య చేసుకొని రైతు మీద లేకపోతే ఇవన్నీ వ్యవసాయ సంబంధించిన దాని నుంచి ఎక్కడ కూడా రాసి పెట్టలేదు అధ్యక్ష. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఊదరగొట్టి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, 6000 అయినాయి మొత్తం 10 సంవత్సరం అని చెప్పింది అధ్యక్ష. ఇవాళ పక్కనున్న కర్ణాటకలో ఎంత అవుతున్నాయి, మహారాష్ట్రలో ఎంత అవుతున్నాయి అంటే ఒక దగ్గర 4000, ఇంకో దగ్గర 2500 అధ్యక్ష. కానీ ఇక్కడ మొత్తం మేము చేసిన కార్యక్రమాల వల్ల సాగునీరు ఇవ్వడం వల్ల, అదేవిధంగా మొత్తం కూడా చెరువులు బాగు చేసుకోవడం వల్ల, 24 గంటల కరెంటులు వ్యవసాయానికి ఇవ్వడం వల్ల, యూరియా కానీ మిగతా ఎరువులన్నీ కూడా సకాలంలో ఇవ్వడం వల్ల 24 లక్షల మెట్రిక్ టన్నులు ఆనాడు వరి తీసుకుంటే 1,41,41,00,000 మెట్రిక్ టన్నులు 21-22లో ఇదే FCI కొన్నది అధ్యక్ష. అదే కాదు ఇవాళ మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ కానీ పంజాబ్ కానీ లేకపోతే ఇతర వరి పండించే రాష్ట్రాలన్నీ మొత్తం ఎన్నికదని భారతదేశంలో 2014లో ఇక్కడో 14-15 స్థానంలో ఉంటే ఇవాళ వరి ఉత్పత్తిలో మొత్తం కూడా ఉత్పత్తి కానీ ఉత్పాదకత కానీ వరి విస్తీర్ణంలో ఇవాళ నెంబర్ 1గా తెలంగాణ తీర్చిచ్చింది గత ప్రభుత్వం. ఇది మొత్తం కూడా మీ ప్రభుత్వమే. రికార్డులు చూసుకోండి అధ్యక్ష. ఇటువంటి ఇందులో మెన్షన్ చేస్తే బాగుండేది. మీరు చెప్పారు దాన్ని అందరూ కూడా ఇంకా బాగా చేస్తామని చెప్పేసి. మీ అంత ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు చెప్పారు, మీరు 3వ తారీఖు ఎన్నికలో మీరు ఖచ్చితంగా వేసినట్లయితే 4వ తారీఖే రైతు బంధు కాదు రైతు భరోసా 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. మేము వీడియోస్ మీకే చూపిస్తాం అధ్యక్ష. అంతేకాదు రుణమాఫీ కూడా మీరే చెప్పారు అధ్యక్ష. 2 లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు. 2 లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు. చెప్పడమే కాదు అధ్యక్ష, ఒకవేళ ఎవరైనా 1 లక్ష రుణమాఫీ తీసుకున్నట్లయితే మరలా మీరు తీసుకోండి, 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ నేనే ఇస్తామన్నాడు. దయచేసి ఇవ్వండి, రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మొన్న మీరు చెప్పారు, మీరు వరంగల్ డిక్లరేషన్ అని మొట్టమొదటి కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. ఆ కాంగ్రెస్ మొట్టమొదటి డిక్లరేషన్ లో మీరు ఇదే రైతు భరోసా చెప్పారు, రైతు రుణమాఫీ గురించి చెప్పారు. అంతేకాకుండా కౌలు రైతులను కూడా మొత్తం గుర్తించి రైతులకు అదనంగా కౌలు రైతులను గుర్తిస్తామన్నారు. ఆ కౌలు రైతుల విధి విధానాలు ఏమైనా నిర్ణయించిండ్రా? అటువంటిది ఇవాళ ప్రసంగంలో పెట్టున్నట్లయితే బాగుండేది. దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అదేవిధంగా మీరు చెప్పారు 500 బోనస్ ఖచ్చితంగా వరికి ఇస్తామని చెప్పారు. మొన్ననే అయిపోయింది వానాకాలం, ఇవ్వలే. ఈసారైనా యాసంగిలో ఇస్తారా మళ్ళా లేకపోతే మోసంగి చేస్తారా అని చెప్పి కూడా మీకు వదిలిపెడుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చేస్తున్నారు. వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఆనాటి పాలకులు దండగా చేస్తుంది. కానీ ఇవాళ దరిదాపుగా నెంబర్ 1 వరిలో ఇవాళ తెలంగాణ ఉన్నది. నెంబర్ 1 మిర్చి పండించడంలో ఆనాడు గుంటూరు ఉండే ఇవాళ మొత్తం కూడా ఖమ్మం వచ్చింది. ఇవాళ పత్తిలో నెంబర్ 3గా ఉన్నది. అదేవిధంగా ఉన్నదక్క ఎవరెవరు అవినీతి చేసి నేను అన్నీ వస్తాయి అధ్యక్ష. మేము చెప్పేదాన్ని మేము మాట్లాడుకుంటే ఉన్నది, అన్ని ఉన్నాయి. అదేవిధంగా మేము అడిగేది మీరు చెప్పే రైతు భరోసా మీరు చెప్పారు కదా, మీ రైతు భరోసా గురించి పక్కన పెట్టండి. ఏదైతే మేము చెప్పండి, రైతు బంధు మీరు ఇస్తున్నారు కదా, కనీసం రైతు భరోసా అధ్యక్ష
వారు ఇంకా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్లో ఆ పక్షాన్ని ఉన్నటువంటి దయచేసి దయచేసి మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై చలేగా బస్ కప్పయ్యా నై చలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు, 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది. అధ్యక్ష, ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంట నెలకు. మీరేమిచ్చారు? 1000 రూపాయలని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని ఛానళ్ల పేరు మీద 1000 రూపాయలు వీపులు కొట్టి ఆటో కార్మికుల దగ్గరకు పోయి మాట్లాడదాం. సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మన దగ్గర ఎక్కడ కూడా ఇలా సార్, మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే, ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను బస్ స్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్కి తీసుకొస్తా ఉన్నది. బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు. మారిపోయింది ఎక్కడ అధ్యక్ష? మేము మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే, మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి. మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. స్పష్టంగా చెప్పకుండా దొంగ తిరుగుడు ఎవరేమో ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు. ఎన్నడూ బెంజి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తా ఉన్నారు. ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు. ఏం ఫ్యూడలిజం ఇది? ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో కార్మికులు అవమానపరుస్తారా? ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపరుస్తారు. అధ్యక్ష, ఇది మంచిది కాదు. దయచేసి చెప్తాను. ఇలా తాపక గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాం. అధ్యక్ష, తమ బంధువులు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్లు 4 సంవత్సరాలు ఎండి పెట్టి అధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయిన 4 సంవత్సరాలు ఎండి ఆటో 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది. కొత్త బస్సులు కొంటున్నాం. ఆటో కార్మికులు, రిక్షా వాళ్ళ ఇలా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత. ఆర్టీసీ కార్మికులకు 2013లో ఉన్న బాండ్స్ ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అధ్యక్ష, అందుకే దయచేసి సభను తప్పుదో పట్టించేదిగా ఆటో కార్మికులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే మాటలు ఆలోచించని గౌరవ సభను దృష్టి కోరుతా ఉన్నాను. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక్క నిమిషం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు. అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిర్రా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదు అంటారు. మరి మీరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజల మీద, అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు, ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా?
ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏమధ్యక్ష ఇది? అధ్యక్ష, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు. పర్వాలేదు, చాలా పని మంచిగా చేయండి, పర్వాలేదు. అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం. అధ్యక్ష, నేను ఒక్కరిని మాట్లాడుతుంటే 5 నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అధ్యక్ష, అధ్యక్ష ఒకటనే హరీష్ రావు గారు, మీరు కూడా గత సీనియర్ సభ్యులు మేము మాట్లాడే అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం. మీరు హరీష్ రావు గారు, మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు. సభా ప్రాంగణంలో ఏమవుతున్నది అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ మీరు కూడా మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు. వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, వారికి అధికారం ఉన్నది. ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది. మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, మేము మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా వక్రీకరణ చెప్తున్నారు. మీరు చేస్తున్న ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ మీద అధ్యక్ష 6 గ్యారంటీల్లో 13 అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం. ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు. కాబట్టి చనిపోయిన 21 మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారి యొక్క కుటుంబం జీవనం సాగించడానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ప్లీజ్. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ రైతులకు చనిపోయారు అన్నటువంటి తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలా ఇది మంచిది కాదు సమాజానికి. దయచేసి వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ 10 లక్షలకు నేను చెప్తే అధ్యక్ష ముందు 60 రోజులు సమయం ఇస్తే పట్టించుకోలే, పిఆర్సీలు ఇయ్యలే, బాండ్స్ ఇచ్చారు, అవి ఇయ్యలే. ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు. కరీంనగర్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. ఆర్మూర్లో శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఆర్టీసీ రక్షణ మా బాధ్యత. 10 ఏళ్ళ ఎన్నడూ కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే? 4 ఏళ్ళు ఎండీ పెట్టుకున్నారు, 4 ఏళ్ళు మెయింటైన్ పెట్టుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన అధ్యక్ష. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్టీసీ సంస్కరణ, అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం, నూతన బస్సులు, అదేవిధంగా మహిళలకు పరిష్కరిస్తే మాకు ఎందుకో అర్థమైతలేదు. ఆ మహిళ ఆ అక్క చెల్లెళ్ళు గౌరవ శాసనసభ్యులైనా వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా. మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలను రెచ్చగొడతా ఉన్నారు. ఏంది ఆటోల గిరాకీ మేము ఎక్కడ దెబ్బతీసినాం? ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది. దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం.
ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళు ఆటోలు ఎక్కిరు అధ్యక్ష, ఆటోలు ఎక్కి బెంచ్ కారు నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులు అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తా ఉన్నాం. ఇది మంచిది కాదని మాట మనం చేస్తా ఉన్నాం. రాజేశ్వర రెడ్డి గారు దయచేసి వారు అడిగిన ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అధ్యక్ష, మరి మన మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కూడా ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్న మహిళలకు అంటున్నారు అధ్యక్ష. మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది, మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి. మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకోటి అధ్యక్ష, ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది. ఒక నిమిషం అధ్యక్ష, చనిపోయినటువంటి ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్ కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు మహిళలు బాధ్యత వహిస్తారు, వారు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వారికి మీరు ఇచ్చేటువంటి 1200 సరిపోదు, నెలకు 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవ్వండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. చనిపోయిన కుటుంబాలకు మరి 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇంకొకటి ఏంటంటే, మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు, మేము అడుగుతా ఉన్నాం. మహిళకు మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది, దాంట్లో 3 ఉన్నాయి. వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వాలి. 500 గ్యాస్ తో పాటు మరి అది కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఇదే యాదగుట్ట అభివృద్ధి పేరు మీద 500 మంది పొట్టను కొట్టినటువంటి వీళ్ళు ఇలా ఈ మహిళల గురించి కానీ ఆటో కార్మికుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అభివృద్ధి పేరు మీద 500 మంది అయితే అందులో 15 మంది కుటుంబాలు చనిపోయిన అధ్యక్ష. ఇవాళ 3 సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అడుగుతుంటారు అధ్యక్ష. అదే గౌరవ మా ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు. మళ్ళీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 11 తారీఖున మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష. ఇవాళ 1000 కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష. ఇవాళ గౌరవ మంత్రి కొండ సురేఖ గారి చొరవతోటి పైన డార్మెంట్ రాళ్ళు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వసతి కల్పిస్తుంది అధ్యక్ష. మరి ఇన్ని 1000 కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు. అక్కడ ఒక వైటీలో పెట్టి వీళ్ళు అడ్డాగా చేసి ఉన్న నిధులను 50% దోచుకున్నారు అధ్యక్ష. యారుటను ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాకనే మా అక్కయ్య ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం. ఇలా వచ్చే అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష. నిజంగా పేరుకే యారుటను అడ్డాగా మార్చుకొని వైటీగా ద్వారా 50% నిధులు కల్వకుంట్ల కవితకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జగదీష్ రెడ్డికి పోయినాయి తప్ప ఎవరు పోరు అధ్యక్ష. ఇవాళ యారుట పూర్తిగా అద్మాన పరిస్థితిలో ఉంది. ఇలా మనం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి యాదాద్రి మళ్ళా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, మీరు మంత్రులకు వివేకానంద గారు వివేకానంద వెళ్ళకు రావద్దండి, వెళ్ళకు రావద్దు ప్లీజ్ 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 ప్లీజ్. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, ఇవాళ మేము 1 నిమిషం 5 నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. మీరు వాళ్ళందరికీ కూడా ఒకరో మేము చెప్పదలుచుకుని చెప్పిన తర్వాత మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్తారు. సబ్మిషన్ సార్ ప్రశాంత్ రెడ్డి గారు సబ్మిషన్ వేరే ఏం డిబేట్ కానీ సార్ గౌరవ సభ్యులు ఐలయ్య గారు విప్ గారు సభలో లేని
వ్యక్తి మీద పేరు తీసుకొని ఆరోపణలు చేసినారు. దయచేసి ఇది సభ నియమాలకు ఇది విరుద్ధం. దయచేసి అది రికార్డు నుంచి అది తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా పరిశీలించి తొలగిస్తాం. పల్లారాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, వ్యవసాయ రంగం అందులో ఏం ప్రస్తావించలేదు. ఆ వ్యవసాయ రంగం నుంచి మీరు ఏదైతే ప్రకటించినరో, డిక్లరేషన్ ఇచ్చినరో, మీ యొక్క 420 అదేవిధంగా ఈ 13 కూడా ప్రకటించినరో, వాటిలో ఒకవేళ రైతు భరోసా అని మీరు చెప్పులకు 75,000 సాగదీస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మొత్తం కూడా రైతు బంధు నిధులు వేసి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ఇందులోనే మీరు మెన్షన్ చేయాల్సి ఉండే ప్రసంగంలో, గవర్నర్ ప్రసంగంలో ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పేసి యాసంగిని కూడా మోసంగి చేయకుండా ఈ యాసంగి కన్నా ఖచ్చితంగా 500 మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని దయచేసి ఇవ్వాల్సిందిగా ప్రసంగంలో, రేపు బడ్జెట్ లో కూడా దాన్ని ఖచ్చితంగా పెట్టాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం. ఇందులోనే బోనస్ మీరు ఇస్తామని చెప్పారు, దాన్నే రేపు పొద్దున యాసంగిలో ఇవ్వాల్సిందని కూడా కోరుతున్నాం. హైదరాబాద్ వైభవం పునరుద్ధరణ చేస్తామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. హైదరాబాద్ వన్నే తగ్గలేదు, వైభవం తగ్గలేదు. ఇది ఇలా హైదరాబాద్ లివబుల్ సిటీగా ఉంది, లవబుల్ సిటీగా ఉంది, గ్రీన్ సిటీగా ఉంది, హ్యాపెనింగ్ సిటీగా ఉంది, ఖచ్చితంగా హ్యాపీ సిటీగా ఉంది. దాన్ని మీరు కొనసాగిస్తామని చెప్పేసి అంటే సంతోషం. ఇవాళ హైదరాబాద్ మీరేం మాట్లాడుతున్నారు, మేం మాట్లాడితే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీకు ఏమున్నది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా పెంచండి. ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచండి. హైదరాబాద్ లో ఇంతకుముందు శాంతి భద్రతలు బాగా ఉన్నాయి, కర్ఫ్యూలు లేవు, ఇబ్బందులు లేవు, కాబట్టి దాన్ని కొనసాగించమని మేము కోరుతున్నాం. దాన్ని ఒకటి మెన్షన్ చేసింది. కానీ మీరు తెలంగాణ ఆర్థిక ప్రగతి గురించి చాలా మీరు చెప్పారు. తెలంగాణ ఆర్థిక ప్రగతి మీద శ్వేతపత్రం ప్రకటించమని చెప్పారు. ఆ శ్వేతపత్రంలో మీరు చెప్పారు అంతా కూడా డొల్ల ఉందని చెప్పి మేము కూడా చెప్పాం. ఇవాళ ఆర్థిక ప్రగతికి చిహ్నాలైన 3 లేక 4 మొత్తం ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 4 కూడా ఇవాళ 2014లో తెలంగాణ రాష్ట్రం ఎక్కడున్నది, మీకు ఇవాళ ప్రభుత్వం వచ్చే నాటికి ఎట్లా ఉందని చెప్పి దయచేసి గమనించాలి. ఇవాళ ఆనాడు GSDP 4.5 లక్షల కోట్లు ఉంటే ఇవాళ 13.1 లక్షల కోట్లతో మీకు అప్పచెప్పినాం. మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నాడు 1,12,162 ఉంటే మీకు 3,12,398 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో మీకు అప్పచెప్పిన దేశంలో నెంబర్ 1 గా. అదే విధంగా లోన్స్ మీరు అందరు ఆస్తులు అని చెప్పిండ్రు, అందులో కూడా మేము కింది నుంచి ఉన్నాం, పై నుంచి 24వ స్థానంలో ఉన్నాం. ఇది రికార్డుగా చెప్తున్నాం, ఖచ్చితంగా ఉన్నది. అదే విధంగా పేదరికం కూడా మేము 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు 21.92% ఉంటే 5.8% వచ్చినాం. ఏది కూడా ఇవన్నీ మా విజయాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇంకా బాగు చేస్తే ఆహ్వానిస్తాం, సహకరిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అందుకే హైదరాబాద్ అక్క ప్రతిదాని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇండస్ట్రీ గురించి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ తెద్దామని ముఖ్యమంత్రి గారు వచ్చిన వారం 10 రోజుల్లోనే డావోస్ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పోయినరు. MOUలు చేసుకున్నారు. 40,000 కోట్ల రూపాయల నుంచి తీసుకొచ్చామని చెప్పి పేపర్లో చూసినాం. IT మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, పేపర్లో చూసినాం. మేమేం చెప్పినాం అనేది అధ్యక్ష, మేము 2004 నుంచి 2014 నుంచి 23 వరకు మేము తీసుకొచ్చింది మేము చెప్పినాం. భారతదేశంలోనే TSI పాస్ అని పెట్టి ఇవాళ సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా దరిదాపుగా 4 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినాం. 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం. మీరు ఇంకా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మేమేమన్నాం, ఇదే డావోస్కి వెళ్ళాలి, పెట్టుబడులు తేవాలి అని చెప్పేసి అంటే ఇక్కడ కూర్చున్న మంత్రులే మాట్లాడారు. ఆనాడు మంత్రులే మాట్లాడారు. ఏమన్నారు అధ్యక్ష? డావోస్ పోతున్నారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ డావోస్ పోతున్నారు, ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ విహారాలకు పోతున్నారా, విలాసాలకు పోతున్నారు అన్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది అధ్యక్ష, మేము కూడా ఇలా డావోస్కి వెళ్ళాలని చెప్పేసి. కానీ డావోస్కి పోయి MOU అయినప్పుడు కూడా ఏం చేసిన అధ్యక్ష, అక్కడ 12,000 ఇలా అగ్రిమెంట్ అయింది ఒకటే కంపెనీతోని. నేను ఇలా రాహుల్ గాంధీ గారిని కోట్ చేస్తా ఉన్నా. ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇవాళ మొత్తం కూడా పరిశ్రమలు పెరగాలి, పెట్టుబడులు రావాలి, కానీ క్రానిక్ క్యాపిటలిస్ట్ అనేది రాకూడదు. ఈ భారతదేశంలో క్రానిక్ క్యాపిటలిస్ట్ గా ఉన్న ఎవరైతే అదాని ఉన్నారో అదానికి మొత్తం ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మద్దతుతో చేస్తున్నారు. కాబట్టి క్రానిక్ క్యాపిటలిస్ట్ వద్దు అని చెప్పేసి అంటే రాణి క్యాపిటలిస్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారితోనే అయ్యారు. ఇవాళ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 12,000 కోట్లు. కానీ ఇవాళ అదాని ఇక్కడికి వచ్చినట్లయితే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది. తెలంగాణ సంపద ఏదైతే మేము సృష్టించి పెట్టినామో అది మొత్తం కూడా మన కాకులకు గద్దలకేసినట్లయితుంది. కాబట్టి అదానితో చేసుకున్న MOU
మన యొక్క రాహుల్ గాంధీ గారు చెప్పినట్లే మీరు దయచేసి విత్డ్రా చేసుకొని వాళ్ళకు బాగుండాలని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఇంకా చెప్పారు ఐటీ ఎగుమతిలో ఏం చేస్తారు, ఫార్మా ఇండస్ట్రీలో ఏం చేస్తారని. సార్ మేము మాట్లాడిన తర్వాత సార్ మనము శాసనసభ వేదిక ద్వారా మాట్లాడుతాం. రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో మేము ఆ రోజు 91 నుంచి మొదలు పెట్టుకొని ఆర్థిక సంస్కరణలు ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను పివి నరసింహారావు గారు ఏ విధంగా మొదలుపెట్టినారు అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడుతూ మా ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పటికీ, వేరే ప్రభుత్వం వచ్చినప్పటికీ, తర్వాత మా ప్రభుత్వం వచ్చినప్పటికీ, దాని తదుపరి వారి ప్రభుత్వం వచ్చినప్పటికీ, ఈరోజు ఆఖరికి రాష్ట్ర ప్రజలు కోరేది ఏంది అధ్యక్ష? రాష్ట్ర ప్రగతిని కోరుతా ఉన్న సందర్భంలో మాకు బేషిజాలు లేవు. మేము ఆఖరికి లాస్ట్కి వచ్చే అంశానికి వచ్చే వరకు రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో రాజీ లేకుండా ఎక్కడైతే మంచి ఆలోచనలు ఉంటాయో, విధానపరమైన నిర్ణయాలు ఉంటాయో, గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము బేషిజాలు పోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళటం జరిగింది అధ్యక్ష. వారు చెప్తా ఉన్నారు, రాహుల్ గాంధీ గారి గురించి చెప్పారు. వారు రాహుల్ గాంధీ గారు ఎవరి గురించి చెప్పారు అధ్యక్ష? ఈరోజు వారి స్నేహ పార్టీ అయిన, వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన బీజేపీకి సంబంధించి ఈరోజు ఒకరు ఇద్దరు దేశానికి, దేశ ప్రజలకు సంబంధించిన సంపద ఒక్కరి ఇద్దరికి చెందుతా ఉంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు అని రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు పెట్టారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అధ్యక్ష? మీరు పెట్టిన పరిశ్రమ, ఇంకోరు పెట్టిన పరిశ్రమ, ఇంకో 10 మంది పెట్టిన పరిశ్రమ, ఈరోజు అందరికీ అవకాశం, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అనేది మా ప్రభుత్వ ఉద్దేశం. ఈరోజు మీరు పెడతారా, రాజేశ్వర్ రెడ్డి గారు పెడతారా, లేకుంటే మా రాజగోపాల్ రెడ్డి గారు పెడతారా, అందరికీ సమానంగా ఈరోజు పరిశ్రమలకు పెట్టే అవకాశం ఇవ్వాలనే దృక్పథం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు వారితో చేసుకోవద్దంటారు అధ్యక్ష, వారితోని ఒప్పందాలు చేసుకోవద్దంటారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మేము వారికి మాకు అధ్యక్ష చెప్తా ఉన్నాం, ఎవరు వచ్చారని కాదు, ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలి. వి వాంట్ టు పార్ట్నర్ విత్ అవర్ యువర్ స్టేట్ ప్రోగ్రెస్. వచ్చిన వారందరికీ కూడా స్వాగతిస్తాం, స్వాగతం పలుకుతాం. స్వాగతించి మేం చెప్తా ఉన్నాం, రాబోయే 5 సంవత్సరాల కాలాయంలో పరిశ్రమలకు సంబంధించి గాని, ఐటీ రంగానికి సంబంధించి గాని 10 అంతలు పెంచే విధంగా మంచి సలహాలు కానీ సూచనలు ఇచ్చే ఎవరినైనా స్వాగతిస్తాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయరాదు. క్రానీ క్యాపిటలిస్టులను మేము అస్సలే ఎంకరేజ్ చేయం. యు టేక్ అవర్ వర్డ్. మా దగ్గర నుంచి ఎవరైనా కూడా క్రానిక్ క్యాపిటలిజం ఎంకరేజ్ చేసే ప్రతిపాదన లేదు, ఆలోచన లేదు, రేపొద్దున మాకుండే ప్లానింగ్ కూడా లేదని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. రాజేశ్వర్ రెడ్డి గారికి కొడతా ఉన్నాను, ఎందుకంటే వారు కూడా ఒక యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా, ప్రైవేట్ యూనివర్సిటీ వ్యక్తిగా, వాణిజ్యం వ్యాపారం తెలిసిన వ్యక్తిగా ఈరోజు మీరు చెప్పే ప్రతి మాట ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, దేశ ప్రజలు చూస్తూ ఉంటారు, అంతర్జాతీయ సంస్థలు కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు మనందరి ఆలోచన, మేము కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈరోజు ఇంతపూర్వకం ప్రవేశపెట్టిన పాలసీస్ మంచిగా ఉంటే మేము ఇంకా మంచిగా చేస్తామని చెప్పాం. లేదు తీసేస్తాం, బాగలేదు అని చెప్పే ఒక ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆఖరికి వచ్చే వరకు రాజకీయాలు ఎటున్నా కానీ ఆఖరికి వచ్చే వరకు రాష్ట్ర ప్రగతి ముఖ్యమని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుకనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇప్పుడే మొదలుపెట్టిన మా ప్రయాణం. ఈరోజు అనేక పాలసీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ పాలసీ ఇప్పటి వరకు లేదు, ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో మంచి సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు దాని క్రమంలో మంచిగా చేస్తారని రాజేశ్వర రెడ్డి గారు ఒక విద్యావేత్తగా ఆలోచన చేస్తుంటే మళ్ళా రాజకీయ ప్రసంగం చేయకుండా మంచి ఆలోచన ఇవ్వండి. ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించే ఇది చేస్తే రేపు ప్రవేశపెట్టే బడ్జెట్ కు సంబంధించి మేము చెప్తే రేపు పొద్దున
ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించిన అంశం ముందు పెడితే వారికి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. నేను ఈరోజు మీ అందరికి మనవి చేస్తాను, గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఇటు బీజేపీ వారు కానీ ఎంఐఎం వారు కానీ టీఆర్ఎస్ పార్టీ వారికి ఆఖరికి మనం కోరేది రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి. దాన్ని బ్రాడ్గా ముందు పెట్టి వారి సలహా సూచన ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ ఎప్పుడూ జరగలేదు, చరిత్రలో లేదు. కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ చాలాసార్లు జరిగింది. వారు మంత్రివర్గంలో కూడా కలిసి పనిచేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది. ఫ్రెండ్లీ పార్టీ వాళ్ళది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహనతోటి ఆడుతున్నటువంటి నాటకం అధ్యక్ష. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేయలేదు, ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయలేదు అధ్యక్ష. ఏదన్నా చరిత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ధీరుభాయ్ అంబానీని ప్రమోట్ చేసేటువంటి చరిత్ర వారికి ఉన్నది. అదే మాదిరి ఇండస్ట్రీస్ ని బెదిరించి దాంట్లో షేర్లు పర్సెంటేజ్ తీసుకునే చరిత్ర వీళ్ళకున్నది తప్ప భారతీయ జనతా పార్టీకి అనే చరిత్ర ఎప్పుడూ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఆ రోజు అదానీ గారి గురించి, అదానీ గారికి మా నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం ఉంది అధ్యక్ష? ఎంతో మంది లక్షల మంది ఇండస్ట్రీస్ లో వారొకరు. మాకు ఏ రోజు కూడా ఎవరిని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, వారికి అలాంటి ఆలోచన లేదు. ఏ రకంగా అయితే మీరు ఈ రకంగా ప్రమోట్ చేసేసి, ఏ రకంగా అయితే మీరు బ్లాక్మెయిల్ చేసి పర్సంటేజ్లు తీసుకుంటారో ఆ రకమైనటువంటి చరిత్ర మా భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాజేశ్వర రెడ్డి గారు. ఇట్లా ఉలిక్కిపడడం ఎందుకు అధ్యక్ష? మేము అడిగింది మేము మా ఆలోచన కాదు చెప్పింది. పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఈ విధంగా చెప్పారు క్రానిక్ క్యాపిటలిస్టులని. అది కాకుండా చూడమని చెప్పి మీరు చెప్పినాం తప్ప మీ ఇష్టం అది. మీరు ఏ విధంగా ఉన్నట్లయితే మీరు 12,000 కాదు ఇంకేటైతే తెచ్చుకుంటారో. ఒకటి ఇది స్పష్టంగా తెలిసింది, డావోస్ వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఎంఓఈలు ఏందని చెప్పి తెలిసొచ్చుకున్నందుకు సంతోషం. వాళ్ళు కూడా వెళ్ళి ఈ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నందుకు కూడా ఖచ్చితంగా సంతోషం తెలియజేస్తూ, రాహుల్ గాంధీ మాట తప్ప మాది కాదు. అదేవిధంగా ఇంకో 2 అంశాలు చెప్పారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని రకరకాల డిఫరెంట్ దగ్గర, అంటే ఇంకో 10 చోట్ల ఒక్కో దగ్గర చెప్పేసి అది సరైన నిర్ణయం కాదని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక్కసారి మీరు మరలా, ఎందుకంటే చాలా మంది ఇండస్ట్రీస్ ఇవాళ ఫార్మాకు ఇలా క్యాపిటల్గా ఉంది, భారతదేశంలోనే ఫార్మా క్యాపిటల్గా ఉంది, ఐటీ క్యాపిటల్గా ఉంది, వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉంది. దానికి హైదరాబాద్, దాన్ని ఇంకా ఏ విధంగా తీసుకెళ్లాలి, అందులో ఏమైనా ఉన్నట్లయితే ఇబ్బందులు ఉన్నాయో చూడాలి తప్ప మొత్తం నేను ఫార్మాసిటీ రద్దు చేస్తున్నేసరికి మొత్తం ఇండస్ట్రియలిస్టులందరిలో కూడా ఆందోళన ఉన్నది. కాబట్టి దాన్ని పునరాలోచించాలని చెప్పి మేము కోరుతూ, ఐటీ ఎగుమతుల విధంగా కూడా ఇంతకుముందు ఐటీ శాఖ మంత్రులు చెప్పారు. ఇవాళ భారతదేశంలో అత్యంత ఎక్కువగా 2014లో 57,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అయినట్లయితే ఈ సంవత్సరం 2,41,000 కోట్ల ఎగుమతులు అయినాయి. భారతదేశంలో రేట్ ఎక్కువ ఉన్నది. ఆనాడు ఉద్యోగులు 3 లక్షల మంది ఉంటే ఇలా 10 లక్షల మంది ఉద్యోగులు ఇలా ఐటీ కానీ ఐటీయేతర సర్వీసులో చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా పేరు తెచ్చుకున్న సంస్థ ఇలా టీ హబ్. దాన్ని ఏ విధంగా మీరు వృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచించండి. ఇలా మీరు చెప్పారు ఏ అని ఒకటి మెన్షన్ చేశారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ లో కానీ, డ్రోన్స్ లో కానీ ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా దాన్ని ఇంకా మీరు అంకుర పరిశ్రమలను డెవలప్ చేయాలి. కానీ దాన్ని ఏమన్నా మీరు తక్కువ చేసినట్లయితే మనకి ఏదైతే ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయినదో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ కాకుండా చేసినట్లయితేనే మన యొక్క ప్రగతి కొనసాగుతుంది, ఐటీ ఎక్స్పర్ట్స్ కొనసాగుతాయి, ఐటీ ఉద్యోగాలు కూడా. ఇవాళ భారతదేశంలో గత సంవత్సరంలో అత్యంత ఎక్కువగా ఐటీ ఉద్యోగాలు వచ్చింది ఇవాళ హైదరాబాద్ రాష్ట్రంలోనే, హైదరాబాద్ నగరంలోనే అని గుర్తుంచుకోవాలని కోరుతూ, మీకు చివరిగా ప్రభుత్వ ఉద్యోగాల గురించి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాను, సంతోషం. ఇంతకుముందు ఏదో ఉద్యోగాలు ఇవ్వనట్టే ఇంతకుముందు మాట్లాడారు అధ్యక్ష. నేను మొత్తం కూడా డీటెయిల్స్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగమో చెప్తామా, కానీ ఏ ఉద్యోగాలు ఎన్ని వచ్చినా చెప్తాం. 1,60,000 ఉద్యోగాలు, 1,60,000 ఉద్యోగాలు 10 సంవత్సరంలో ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ, సింగరేణి కావచ్చు, జెంకో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఒక 10 సంస్థలు రిక్రూట్ చేసిన ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు. చాలా మందికి తెలియదు ఎన్ని సంస్థలు చేస్తాయని. 10 సంస్థల్లో అధ్యక్ష నాకు టైం ఇచ్చిందే 10 నిమిషాలు ఇచ్చింది అధ్యక్ష, హాఫ్ అన్ అవర్. ఇవాళ నాకు అధ్యక్ష ఇవాళ ఉద్యోగాలు ఇస్తే నిన్నగాక మొన్న కొన్ని 2 ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, సంతోషం. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో మనం కూడా ఒకటి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి డిక్లేర్ చేసింది. మొత్తం కూడా వాళ్ళ దాంట్లోనే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్.
కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 1 కి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. మేము చెప్పలే అధ్యక్ష, మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 1 8 రోజులు అయింది కాబట్టి మిమ్మల్ని అది గుర్తు చేస్తూ మేము ఒకటే చెప్తున్నాం. ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 10 సంస్థల ద్వారా రిక్రూట్మెంట్ చేసినాం. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో దగ్గర పేపర్ లీక్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇవాళ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ వాళ్ళందరినీ కూడా తీసేశారు. ఎవరిని వేసిండ్రు అక్క? ఎవరిని వేసిండ్రు? ఇవాళ ఒక రాజకీయ సంబంధం లేని వేస్తా అన్నారు. రాజకీయ నాయకుల్ని కూడా వేశారు. ఈ తెలంగాణకి సంబంధం లేని వాళ్ళని కూడా ఆంధ్ర వ్యక్తిని కూడా అందులో వేశారు. ఇలా 95% గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో ఒప్పందం చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన యొక్క ప్రెసిడెంట్ గారి ద్వారా అసెంట్ తీసుకొని ఇలా 95% ఉద్యోగాలు ఈ ప్రాంతంలో గవర్నమెంట్ లో వచ్చేటి మొత్తం కూడా ఇలా ఇక్కడికే వస్తున్నాయి. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ 2 ఉద్యోగాల సందర్భంగా నర్సెస్ ఉద్యోగాలు ఇచ్చారు. నర్సెస్ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష? 30వ తారీఖు డిసెంబర్ 2023. ఎగ్జామ్ ఎప్పుడైంది అధ్యక్ష? 8వ నెల 2వ తారీఖు అయింది. మొన్న ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నిధులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చారు. సంతోషం. ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంటది. ఒక ప్రభుత్వంలో ఇచ్చినా ఇంకో ప్రభుత్వంలో వస్తుంది. ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి ఏం మాట్లాడింది అధ్యక్ష? వారు ఖచ్చితంగా అక్కడ కానీ ఇంకో దగ్గర 400 సంబంధించిన సింగరేణి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేర్పాలి. ఇవాళ మీరు 30-35 సంవత్సరాలు ఉద్యోగాలు ఉండబోతున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలని చెప్పాలి. కానీ గత ప్రభుత్వాన్ని గత నాయకులను ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళందరినీ చేసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి చివరి పత్రం ఇస్తున్నప్పుడు మొత్తం వండిన తర్వాత తీసుకుపోయి గంట కలిపినట్టుంది అధ్యక్ష. అంతే తప్పగానే అక్కడ మీరు ఏదైతే ఎవరైనా ఇవ్వాల్సిందే కానీ అక్కడ పోయిన తర్వాత దుర్భాషలాడి బూతులాడితే సరైనది కాదు. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుంది 1,60,000 ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం. అందులో 1,00,000 ఇంకో 10,000 ఉన్నట్లయితే ఇది వాస్తవం. కాబట్టి అందులో మీరు ఇంకోటి మెన్షన్ చేసిండ్రు, యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా ఇస్తాం, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని. కానీ ఇదే నిరుద్యోగ భృతి గురించి లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ పెద్దలు బట్టి విక్రమార్క అన్నారు, నేను ఎక్కడన్నానని చెప్పేసి అన్నారు. మీకు నేను చూపిస్తాను. మీరు ఇలా మీ దానిలో మెన్షన్ చేయడమే కాకుండా నిరుద్యోగ భృతి గురించి మీరిచ్చిన డిక్లరేషన్ 9వ పేజీ 2వ పారాగ్రాఫ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు ఇందులో పెట్టారు. ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. మీరు చెప్పిన దానే మేము అడుగుతున్నాం. మీరు దీన్ని మేము చెప్పలేదు అనలేదని బట్టి విక్రమార్క అన్నారు కాబట్టి మీరు ఇందులో చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి గారే చెప్పారు. మేము ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ చదువుకోండి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళ చదువు సాగాలంటే వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే మీరు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ప్రియాంక గాంధీ గారు ఆదేశించిన విధంగా మీరు మీ యొక్క మేనిఫెస్టో చెప్పిన విధంగా 4,000 నిరుద్యోగ భృతి ఆ 30 లక్షల మంది నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ కొన్ని మీరు చేయుత పథకం కింద చెప్పిన వాటిని కొద్దిగా లేట్ అయితే లేట్ కావచ్చు కానీ మీరు చెప్పారు గొప్పగా. ఒక్కరికి ఇవాళ ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ టెంపరీ అడహాకు రకరకాల ఉద్యోగస్తున్నారు. కొద్ది మందికి నెల రోజున ఫస్ట్ రోజు ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జీతాలు ఇవ్వగానే మొత్తం కూడా వాళ్ళు కూడా మొదటిసారి జీతం వచ్చినట్టు ఆ పేపర్లలో అక్కడిక్కడ చెప్తే మీరు మొత్తం వైరల్ చేసి ప్రచారం పటాటోపం చేస్తున్నారు. దయచేసి వాళ్ళే కాదు అవుట్ సోర్సింగ్ కానీ టెంపరీ కానీ అడాక్ కానీ రకరకాల ఉద్యోగస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మొదటి రోజే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. మీరు ఏదైతే చెప్పినరో ఇవాళ చేయుత పథకం కింద 4,000 పింఛన్ తర్వాత ఇవ్వచ్చు. మీరు చెప్పిన ప్రకారం 6 నెలల్లో 100 రోజులు ఇవ్వచ్చు. కానీ గత నెలలో వాళ్ళందరికీ చాలా మందికి ఈ 2,000 46 లక్షల మందికి అనాథలకు ఆర్తాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక మంది బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులకు కావచ్చు 46 లక్షల మందికి ఇస్తే వాళ్ళందరికీ నెల జీతం రావట్లే. ఆ 2,000 ఇచ్చేది దాని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కనీసం ప్రతి నెల మేము ఎట్లయితే ఇచ్చినో మీరు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ అందరికీ ఒకటే మీరు ఇంతకుముందు మాట్లాడారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని మీద కూడా ఒక్క మాట మీరు మాట్లాడలే. కేంద్రం చిల్లి గవ్వ మన బడ్జెట్ పెట్టింది. ఆ బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక చిల్లి గవ్వ కూడా ఇయ్యలే. ఒక్క మంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. అదేవిధంగా పన్నుల వాటాలు న్యాయంగా రావాల్సిన గురించి మాట్లాడలే, గ్రాంట్ల విషయం మాట్లాడలే.
కానీ మన పక్కన మన సర్కారే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఇవాళ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మొత్తం మంత్రిమండలి పోయి అక్కడ ధర్నా చేస్తున్నది. ఆ పక్కనున్న కిందనే ఉన్న కేరళ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ పోయి ధర్నా చేస్తున్నారు. మరి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇలా కాంగ్రెస్ వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైనరా, లోపాయికారి ఒప్పందం అవుతుందా, ఎందుకు మాట్లాడలే? ఒక్క పైసా కూడా నీకు చిల్లిగా వేయకపోతే అన్యాయం జరుగుతుంటే మీరందరూ మాట్లాడలే. మీరు ఉన్నట్లయితే మీతో పాటు మేము కూడా కలుస్తాం, ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్తాం. మీకు నిజాయితీ ఉన్నట్లయితే మన పైసలు న్యాయబద్ధంగా అక్కడి నుంచి రావాల్సిన వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, వాళ్ళ దగ్గర నుంచి మన వాటిని రావాలి. దాన్ని మీరు లోపాయికారి ఒప్పందం చేసుకుంటే మాత్రం తెలంగాణ సమాజం సహించదు, అది ఎవరైనా కూడా సహించదు. అదేవిధంగా ఇంతకుముందు చాలా మంది మాట్లాడుతూ ఈ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, ఇవాళ ఎవరిచ్చిండ్రు స్వాతంత్రం తెలంగాణకు ఇచ్చింది మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, లేకపోతే సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు చెప్పారు. వాస్తవం చెప్తాం, వాస్తవం ఏంటి? ఒకవేళ అదే వాస్తవం అయితే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చి ఉండాల్సి ఉండే? 1956లోనే కల్పకపోయి ఉండాల్సి ఉండే. 1969లో 369 మంది చంపకపోయి ఉండాల్సి ఉండే. 2004లో కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టి మీరు మేము పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రోజున 2009లో చిదంబరం గారు చెప్పినట్లయితే ఆనాడు ఇచ్చిండే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ 2001 నుంచి 2014 తర్వాత పోరాటం చేసి అందరితోని జై తెలంగాణ అనిపించి జేఏసీ చేసి పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఇవాళ ఒక అనివార్యత కల్పించి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఇవ్వలే, తెలంగాణను తెచ్చుకున్నాం. అదేవిధంగా మీరన్నారు ఒకవేళ స్వతంత్రం ఇచ్చింది ఏమని చెప్తున్నారు? స్వతంత్రం ఇచ్చింది ఇలా బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇయ్యలే. ఆనాడు నాయకులు, ఆనాడు వ్యక్తులు, ఆనాడు పార్టీలు ఇవాళ మొత్తం కూడా బ్రిటిష్ మీద పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పేసి మీరు ఒప్పుకుంటే ఇవాళ కూడా కాంగ్రెస్ ఇచ్చింది అనుకుంటాం. అంతే తప్ప ఇవాళ అందులో ఎంతైతే ఉందో ఇదే అంతే. బ్రిటిష్ దగ్గర నుంచి వెళ్ళి స్వతంత్రాన్ని ఎట్లయితే ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వాములే, నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు అందరు భాగస్వాములే. అది వాస్తవం అయితే ఇవాళ ఈ పోరాటం చేసి తెచ్చిన కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చింది తప్ప మరొకరు కాదు. ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష ఇదే నిండు అసెంబ్లీ సభలో ఈ స్థానంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారే. చరిత్రను ఎవరు కూడా మార్చలేరు. కాదే అది అంతేగా సాక్షాత్ కుటుంబంతో సహా శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసిండ్రు, వారి కాళ్ళను మొక్కిండ్రు. అంతేకాదు అక్కడ మా పార్టీని మీ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పని కూడా మాటిచ్చి ఇక్కడ దిగి మాట తప్పినటువంటి వాళ్ళ అధ్యక్ష ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 100కి 100 రూపాయలు 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో వారు బహుశా వారు గమనించారు లేదా రికార్డులు సరిచేయమని చెప్తున్నాం అధ్యక్ష. వారి మాటలను ఒకసారి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలకు వీరి మాటలు పోల్చి చూసుకోమంటున్నాం. ఈ క్రెడిబిలిటీ ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడం కోసం పోరాటం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ గారు అన్న మాటలు కూడా వారి సభ్యుడు తప్పడితే ఎట్లా అధ్యక్ష? వారు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్నటువంటి వారే. ఈరోజు వారి మాటలు నిరుద్యోగ భృతి వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అధ్యక్ష, గతంలో దళితుల 3 ఎకరాలు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అద్భుతంగా ఉంది, అన్నాడు గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది. వాళ్ళు రైతులు రుణమాఫీ చేసినట్టు మీరు రుణమాఫీ ఏదంటారు? 2 మాసాలైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 2 పథకాలు అమలు చేసినాం. మన గవర్నర్ ప్రసంగంలో మరో 2 అమలు చేస్తామని చెప్పినాం. ఈరోజు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నాము, ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఇవ్వబోతున్నాము. ఇవన్నీ కూడా ప్రజల కాంగ్రెస్ పార్టీ చేరుతుందని చెప్పి భయంతో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుందా బరుడు కదా అధ్యక్ష? పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇవాళ పల్లారాజేశ్వర రెడ్డి గారు గవర్నర్ ప్రసంగం పైనే మాట్లాడండి. అవును అధ్యక్ష, దాని మీద మాట్లాడుతున్నాం అధ్యక్ష. వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు విన్నారు అధ్యక్ష. వాళ్ళు గవర్నర్ ప్రసంగం కాకుండా మమ్మల్ని తిట్టే దానిలోనే మొదలు పెట్టిన, మేము తిట్టట్లే. ఇండస్ట్రీలో ఏం చేస్తున్నాం, వ్యవసాయంలో ఏం చేసినాం, మీరు ఏం చేయాలని చెప్పినాం తప్ప మేమేమలే. తెలంగాణ తెచ్చుకున్న వాస్తవాన్ని కూడా చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? తెలంగాణ తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అందులో ఉంటే భాగస్వామి ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు తెచ్చింది. చివరికి అధ్యక్ష మార్పు అని అంటున్నారు అధ్యక్ష. మార్పు అని అన్నారు, కరెక్టే. మేమేమనుకుంటున్నాం, మొన్ననే అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులందరి మీద కూడా మొత్తం మీద కూడా
వాళ్ళు ఏమన్నారు 100 ఎకరాలు భూమి కేటాయిస్తున్నట్టే పర్వాలేదు 100 ఎకరాలు కేటాయిస్తున్నంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇది కాకుండా వేరే దగ్గర కేటాయించండి అని చెప్తే అక్కడ మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా సిగబెట్టి మొత్తం కూడా పోలీసు వాళ్ళు గుంజుకుపోయినారు. మీరు అందరు కూడా చూశారు. ఇదేనా మార్పు అధ్యక్ష? అదే కాదు, ఉస్మాన్ యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు పోదామంటే ఆడ విద్యార్థులందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేసిండ్రు. అదేనా మార్పు అధ్యక్ష? ఇవాళ అదే విధంగా విద్యార్థులు ఇవాళ మీరు ఏమన్నారు? ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినామన్నారు. ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినారు, వాస్తవమే. కంచె కూడా తీసేసిండ్రు. కానీ ఆ కంచెలకు డబల్ త్రిబుల్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇవాళ 60 రోజుల పాలన కాకముందే మొత్తం కూడా అసెంబ్లీ ముందు మొత్తం కూడా కంచెల మీద కంచెలేసారు అధ్యక్ష. పోలీసులు ఇంత ముందు 1000 మంది ఉంటే